హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో లావణ్యకి సంబంధించి మెయిన్ ఎవిడెన్స్లు ఉన్న వాళ్ళు మన దగ్గర ఉన్నారండి. ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నా విషయాలు ఎలా బయట పెడతావు అని చెప్పి వీళ్ళకి మరింత బెదిరింపులు, మరిన్ని కాల్స్ ద్వారా బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. మనతో పాటు శ్యామ్ వాళ్ళ మామయ్య గారు అయిన సతీష్ ఉన్నారు. హలో శ్యామ్. నిన్న అనుకుంటా నీ ఇంటర్వ్యూ చూడటం జరిగింది ఒక ఛానల్లో. లావణ్య వాళ్ళ ఇంట్లో అసలు నువ్వు ఎలా ఎంటర్ అయ్యావు, ఎవరి ద్వారా వెళ్ళావు? ఒక వ్యక్తి నన్ను అక్కడ అపాయింట్ చేశాడు అన్నమాట. అక్కడ వర్క్ చేశాడు ఆయన. నీకు తెలిసిన వాళ్ళ తెలియని ద్వారా వెళ్ళావా? తెలిసిన వాళ్ళే. తెలిసిన వాళ్ళ ద్వారా ఇంట్లో పని కోసం వెళ్ళావు. అవును. ఓకే, ఏమేం పనులు చేయాలని చెప్పారు? నాకు డాగ్స్ కి చూసుకోమని చెప్పాడు. ఎన్ని డాగ్స్ ఉన్నాయి? 14 డాగ్స్ ఉంటాయి. 14 డాగ్స్. క్యాట్స్ ఏమన్నా ఉన్నాయా? 2 క్యాట్స్ ఉంటాయి. 2 క్యాట్స్. ఓకే. 2 క్యాట్స్ ఉంటాయి, 14 డాగ్స్ ఉంటాయి. వీటిని చూసుకోవాలి. ఓకే, ఏం చేయాలి వాటికి? వాటికి డైలీ ఒక మార్నింగ్ ఇవ్వడం, ఓకే, ఫుడ్ కుక్ చేసి పెట్టడం, పెరుగన్నం అంటే రైస్ కుక్ చేసి పెరుగన్నంలో మిక్స్ చేసి పెట్టడం అనమాట. డైలీ 2 టైమ్స్ పెట్టడం. కొంచెం విడిచేస్తే వాష్రూమ్ ఇట్లా వెళ్తే క్లీన్ చేసేయడం, అవన్నీ చూసుకుంటారు. వేరే పని మనిషి వస్తుంది అన్నమాట క్లీన్ చేసేవారికి. ఇల్లు క్లీన్ చేసి పని మనిషి వస్తుంది. అనే పని మనిషి నేను స్టార్టింగ్లో రాలేదు. గుడ్డు జాకెట్ చేయించింది 4 days దాకా. నాకు ఇల్లు పని ఇటు ఆ పని దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. నాకు తినడానికి కూడా టైం దొరకకపోతుండే. 4 o'clock తింటుండే, మార్నింగ్ తినకపోతే 4 o'clock తింటుండే ఈవినింగ్లో. అలా పని చేసిన నేను. ఒక్క పని మళ్ళీ కార్ వాష్ చేయమని కార్ కూడా వాష్ చేసిన. పోనీ చెప్పినా ఏమనుకుంటా, సరే అన్న సరే అన్న సరే అన్న సరే అని చెప్పి చెప్పుకుంటా పోతే ఇంకా ఎక్స్ట్రా చేసుకుంటా పోతున్నారు వాళ్ళు. ఇంకా ఓవర్ తట్టుకోలేదంత వేరే చేసిండు. చెప్పిన నేను అక్కకి చెప్పిన, అక్కనే వెళ్ళిపోతా, నాతో కాదు, బర్దాష్ కాదు. ఎన్ని రోజుల తర్వాత చెప్పావు? 10 days కి 14 days కి చెప్పేసిన నేను. నేను అది కూడా 1 month ఎలా పని చేసిన అంటే ఫోర్స్ఫుల్ గా చేయించాను అనమాట. ఉండాలి, నేను సాలరీ ఇయ్యా, నాకు సాలరీ కూడా అర్థం చెప్పి లాస్ట్కి వచ్చేసిన నేను. అది ఇచ్చినా ఇవ్వకుండా బాబు అద్రాబాబు అట్లా మస్తు అట్లాంటి మస్తు వీకి పైసలు జిందగిలా అద్రాబాబు మీ పైసలు అదేం వద్దని చెప్పి సైలెంట్గా వచ్చేసిన నేను. తర్వాత వేసిండు అనమాట. అది కూడా మన్ను ఉన్నాడు కాబట్టి, ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి వేయించిండు అనమాట. అతనితోనే వేయించిండు. అది కూడా 8,000 వేసిండు. అది కూడా రాష్ట్రం గారు పేమెంట్ చేస్తేనే, అతనికి పేమెంట్ చేస్తేనే దాంట్లో కట్ చేసుకుని మరి వేసిండు నాకు డబ్బులు. నా డబ్బులు పూర్తి సాలరీ కూడా వేయలేడు. అంటే నెలకి 8,000? లేదు, 8,000 15,000 వాళ్ళదే. అక్కడనే ఉండడం నేను. ఓకే, ఈ 15,000 జీతానికి గాను 8,000 వేశారు. నేను 8,000 వేసారు. 9,000 వేశారు. ఈ 9,000 ఎన్ని రోజులకి వేశారు? ఒక 3-4 days కి 5 days కి వేశారు. అది కూడా నేను ఫోన్ చేసుకుంటూ అడగంగా వేశారు. అంటే నువ్వు అక్కడ ఎన్ని రోజులు పని చేసావు? 1 month చేసిన. 1 month కి 9,000 వేశారు. 9,000 వేశారు. ఓకే. అయితే శ్యామ్, ముందుగా అతను లావణ్య ఆఫ్టర్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతనే నువ్వు వెళ్ళావు అక్కడికి, అంతేనా? నువ్వు వెళ్ళిన టైంకి లావణ్య ఒక్కటే ఉందా? అసలు ఆ ఇంట్లో రాస్తరుణ్ లావణ్య ఉండేవారు అని చెప్పేసి మీడియాలో మాట్లాడుతున్నారు. ఆ ఇంట్లో అసలు ఎవరెవరు ఉండేవారు? యాక్చువల్గా అది రాస్తరుణ్ లావణ్య ఉండేవారు. అందులో బ్రదర్ ఉండేవారు, లావణ్య బ్రదర్. ఓకే. అయితే రాస్తరుణ్ ఈమె జైల్లోకి వెళ్ళి వచ్చే 2 days 3 days కే మొత్తం షిఫ్ట్ అయిపోయాడు. మళ్ళీ ఈమె వచ్చింది అనుకో వెళ్ళనియదని చెప్పేసి షిఫ్ట్ అయిపోయాడు. అప్పుడు నువ్వు ఉన్నావా? లేవు. ఓకే, నేను షిఫ్ట్ అయిపోయాడు, మొత్తం వెళ్ళిపోయాడు. వేరే అపాయింట్మెంట్ తీసుకున్నాడు. మీకు అడ్రస్ తెలియదు, ఏం తెలియదు. ఇక అడ్రస్ తెలియదు, ఏం తెలియదు. వచ్చింది ఇక ఎక్కడ రాస్తున్నాను, ఇక్కడ టెన్షన్, చిన్న టెన్షన్. నాకు కూడా మస్తు రిక్వెస్ట్ చేసింది ఉండు అని. నా గురించి అన్ని తెలుసు కదా అమ్మ, ఏమో అన్ని తెలుసు కదా నీకు. అవునక్క, నాకు అన్ని తెలుసు, నాకు A to Z తెలుసు. నాకు తెలియకుండా 50% 70% అయితే నాకు నాకైతే తెలుసు. మీ ఇక్కడేం జరుగుతున్నా కదా తెలుసు కదా శ్యామ్, ఉండు శ్యామ్, ప్లీజ్ శ్యామ్, నీకు దండం పెడతా, నేను ఉండా అంటే నేను వెళ్ళిపోతాను. నైట్ 2 o'clock వచ్చేసిన నేను ర్యాపిడ్ బుక్ చేసుకుని. కాదు శ్యామ్, నువ్వు ఉన్న ఈ నెల రోజుల్లో రాస్తరుణ్ ఎప్పుడైనా ఇంటికి రావటం ఎప్పుడైనా చూసావా? ఒక్కసారి వచ్చిండు. ఏది ఈ నెల రోజుల్లో? ఒక్కసారి వచ్చిండు. రాసిన కూడా డాగ్కి హెల్త్ ఇష్యూ బాగలేదంటే చనిపోయినప్పుడు వచ్చిండు అనమాట. డాగ్ వచ్చి ఒక 1 hour ఏడ్చి, డాగ్ని పట్టుకొని ఏడ్చి వెళ్ళిపోయాడు అంతే. ఇంకా ఈ మధ్యలో ఎప్పుడు రాలేదు. ఓకే. ఇప్పుడు ఆ విల్లా అంటే మెయింటెనెన్స్ ఉంటుంది. మరి ఇప్పుడు నువ్వే చెప్తున్నావు పనావిడ కూడా ఉంటుంది అని. మరి మీ శాలరీస్
ఇవన్నీ ఎవరు పే చేయాలి? అసలు ఎంత అవుతుంటాయి సుమారుగా? 1 lakh అవుతుంది మంత్కి. నెలకి ₹1,00,000. దేనికోసం? అంటే డాగ్స్ మెయింటెనెన్స్. డాగ్స్ కి పెనిగిడి ఏం పెట్టాం, ఎప్పుడో ఒకసారి పెడతాం పెనిగిడి. డాగ్స్ కి అప్పుడప్పుడు చికెన్, ఎగ్స్, పెరుగన్నం ఓన్లీ ఎక్కువ శాతం. తర్వాత కరెంట్ బిల్లు, వైఫై బిల్లు, ఏసీలు ఉంటాయి కదా, 20,000 30,000 కరెంట్ బిల్ వస్తుంది. ఏసీలకు వీటికి మా వర్కర్స్కి అలా ఫుడ్కి వీటికి అంటే 1 month 1,00,000 అవుతుంది. రాస్తేనే పేమెంట్ చేస్తాడు. నువ్వు ఉన్న మంత్ రాస్తారనే వీటికి పే చేయటం చూసావు నువ్వు? చూడడం నేను కార్తీక్ చెప్తాడు, అన్న నా ఫోన్ లేపట్లేడు శ్యామ్, ఆగు అన్న వేస్తే నీకు వేసేస్తాను. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే కార్తీక్ బావ అంటాడు కానీ అన్న ఎందుకు అంటాడు? అన్న అన్న అంటూ అన్నానే అంటాడు. ఓకే, బావ అంటాడు. మ్యారేజ్ చేసుకుంటే బావ అంటాడు కదా. మీ అక్కకి నీకు లొల్లి ఉంటే వేరే ఇష్యూ కదా, బావనే అంటాడు. నువ్వు నెల రోజులు ఉన్నావు శ్యామ్ ఆ ఇంట్లో. నెల రోజులు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? అలా బ్రదర్ ఉండే, నేను, నువ్వు అంటే లావణ్య వాళ్ళ బ్రదరు. ఓకే, డాగ్స్ ఉంటాయి. ఒక మస్తాన్ సాయి వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తూ ఇష్టం అది వస్తాడు, ఎప్పుడంటే అప్పుడు వస్తాడు. డోర్ తీసుకుని వెళ్ళిపోతాడు, రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఎవరు రూమ్ లోకి వెళ్తాడు? డైరెక్ట్ లావణ్య రూమ్ కి వెళ్తాడు. అంటే ఫోన్ చేసి చెప్తాడు కదా వస్తున్నా అని. అవునులే. డోర్ ఓపెన్ చేసి పెట్టేస్తాడు. అంటే సపరేట్ రూమ్స్ లోనే ఉంటారా లేకపోతే ఓకే, లావణ్య రూమ్ లోనే ఉంటారు. ఇద్దరు తాగుతూ డ్రింక్ చేస్తూ అవి స్మోక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేయమంటే వాళ్ళు మనం లోపలికి వెళ్ళి చూడము, మనది బయటనే రమ్మన్నా నేను లోపలికి వెళ్ళాను. ఎందుకని నేను ఇక్కడికి వెళ్ళితే ఆగిపోతా. ఎవరు లేనప్పుడు పిలిస్తే నేను వెళ్ళి డ్రింక్ చేస్తుంటాడు. అప్పుడప్పుడు డ్రింక్ కూడా ఇచ్చింది చేస్తుంటే ఇద్దరు డ్రింక్ కూడా చేసినాం. మూవీ చేసుకున్నాను నేను అని ఫోన్ మాట్లాడి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ నేను బెడ్ మీద నేను టీవీ చేసుకుంటూ పోతే నాకు డ్రింక్ పట్టుకుని వెళ్ళిపోతుంది బయటికి, ఫోన్ మాట్లాడుకుంటా. మార్నింగ్ టైంలో కూడా చేస్తూ ఉంటారా ఇవన్నీ? మార్నింగ్ టైం నేను వచ్చి నాకు బిజీ ఉంటాను. మార్నింగ్ టైం నేను డాగ్స్ కి చూసుకోవడం, రైస్ పెట్టడం అని నాకు 12 అయిపోతుంది ఫ్రీ అయిన దాకంటే. ఓకే, మార్నింగ్ 7కి లేచిన దాకా నాకు బిజీ ఉంటాను. నేను డాగ్స్ ని చూడడం, రైస్ పెట్టడం, అది పెట్టడం, ఇది పెట్టడం. డాగ్స్ ఫుడ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ అది కొంచెం డాగ్స్కి కొంచెం వాష్ చేయడం, అదే అది చేసిన తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత కొంచెం ఫుడ్ తినడం. తర్వాత నాకు కొంచెం నా పని నాకే ఉంటుంది. ఏమైనా సామాన్ తీసుకురామంటే తీసుకొస్తా. సిగరెట్ స్మోక్స్ ప్యాకెట్లు శ్యామ్ మెసేజ్ పెడుతుంది, సార్ శ్యామ్ స్మోక్ ప్యాకెట్లు తెపో అని ఫోన్ చేస్తుంది. ఈ కార్తీక్ కూడా ఫోన్ చేస్తాడు. మనం కావాలంటే అవసరం ఉంటే ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక నా రూమ్ లో నేను కూర్చో ఉంటా, వెళ్ళి వాళ్ళు చెప్పినవి తీసుకొని రావాలి అంతే. ఓకే, నీతో ఏమేమి తెప్పించేవాళ్ళు శ్యామ్ బయట నుంచి? స్మోక్, మందు. ఓకే, స్మోక్ ప్యాకెట్స్, మందు, ఇంజెక్షన్స్ ఏంటి? సిరంజెస్. అవి ఎందుకు? అవి మనకు తెలియదు. ఒక 3 times 4 times తీసుకొచ్చిన. ఖాళీ సిరంజిలు తీసుకొచ్చి, ఖాళీ సిరంజిలు ఒక వాటర్ ఉంటుంది చిన్నది. అవును, అది అవి తీసుకొచ్చి అక్కడ ఫ్రిడ్జ్ మీద పెట్టేయమంటే ఫ్రిడ్జ్ మీద పెట్టేస్తా, మీరు డోర్ చేసి ఇచ్చేస్తా. ఓకే, అప్పుడప్పుడు ఫుడ్ తీసుకొస్తూ ఉంటా. ఇంకా మందు ఇక అన్ని తీసుకొస్తూనే ఉంటాయి. ఏది అవసరం ఉంటే అది తీస్తూనే ఉంటాను నేను. ఇక అయితే ఈ లావణ్య చాలా మందికి డ్రగ్స్ అలవాటు చేసిందని అట్లనే చాలా వార్తలు విన్నాం మేము. అసలు నీకు ఎప్పుడైనా మందు తాగుతావా, సిగరెట్ తాగుతావా, లేకపోతే డ్రగ్స్ వాడతావా అని నీకు ఎప్పుడైనా ఆఫర్ చేసిందా? నాకు గంజాయి ఇచ్చింది. ఓకే, అయితే అది మనం టీవీలో ఆల్రెడీ చూసిండొచ్చు మీరు మాట్లాడింది. అదే పూజ చేసినాం. మస్తాన్ సాయి వచ్చింది, పూజ చేసినాం. మస్తాన్ సాయి అంటే ఫోటో వచ్చింది, హనుమంతుడు ఫోటో డెలివరీ వచ్చింది. హనుమంతుడు ఫోటో వస్తే మేము పూజ మస్తాన్ సాయికి పిలిచింది. ఒక టెంపుల్ గుడి ఉంటుంది చిన్నది, అది వస్తే పిడి చేయించి మస్తాన్ సాయికి పిలిచి అది క్లీన్ చేసి మస్తాన్ సాయి పూజ చేసిండు. వచ్చి హనుమంతుడు పూజ ఫోటో పెట్టి అన్ని క్లీన్ గా చేసి నీట్ గా చేసి క్లీన్ చేసి అన్ని దేవుళ్ళ ఫోటోలు అన్ని నీట్ గా పెట్టి పూజ చేసినాం అనమాట. ఓకే, పూజ చేసిన తర్వాత నైట్కి అడిగింది డ్రింక్ చేస్తామంటే అక్కడ డ్రింక్ చేస్తాం అన్నారు. ఏం చేస్తామంటే ఏది అవుతామంటే అక్కడ నేను వేరే అవుతా. సరే ఇద్దరికి తీసుకురా పాప అంటే తీసుకొచ్చిన. ఇద్దరం ఫస్ట్ చేసుకోవడం అన్నమాట. ముందు చేసుకోవడం అంటది. సరే తాగుతూ ఊకున్నాం. ఆమె ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటా. శ్యామ్ మూవీ చూసుకో అని చెప్పి ఇచ్చేసి నేను డిజ్నీ ఓపెన్ చేసుకొని మూవీ చూసుకుంటా. నేను కూర్చున్నా, ఆమె అటు ఇటు వెళ్ళిపోయింది. బ్రదర్ వచ్చింది. ఇక బ్రదర్ వచ్చి కొంచెం ఇద్దరం కూర్చొని మూవీ చూసుకుంటూ ఊకున్నాం. అంతే. ఇక డ్రింక్ చేసి తర్వాత అప్పుడు నేను ఫస్ట్ నాకు అడిగింది స్మోకప్ చేస్తాను. సిగరెట్ స్మోక్ అనుకున్నా. స్మోకప్ అంటే సిగరెట్స్ అనుకున్నాను. ఓకే, సరే అని చెప్పేసి అక్క సరే అని చెప్పి స్మోక్ చేస్తాను ఇవ్వండి అని చెప్పి నేను అన్నా. తర్వాత తీసుకొచ్చేసింది. సడన్గా తీసుకొచ్చి పెట్టేసి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ పెడుతున్నా అని చెప్పి ఫోన్ కూడా వెళ్ళిపోయింది. అక్క
నేను ఇక తీసుకోకున్నా తీసుకోకున్నా రిస్కే అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయి నా రూమ్లో పడేసి వచ్చి మళ్ళీ అన్నీ ఒక్కడు మళ్ళీ కాకుండా ఒక్కున్నా మూవీ చూసుకుంటూ ఒక్కున్నా. తర్వాత అది దాన్ని పడేసిన. మస్తాన్ సాయి ఉండేవాడు. మస్తాన్ సాయి, చింటూ వాళ్ళు వస్తూనే ఉండేవాడు. అసలు ఎవరు శ్యామ్ వీళ్ళంతా? ఈ మస్తాన్ సాయి ఎవరు, ఈ చింటూ ఎవరు? వాళ్ళు ఫ్రెండ్స్, వీళ్ళందరు ఫ్రెండ్స్. మస్తాన్ సాయి అయితే ఇతను బాయ్ ఫ్రెండ్, లావనే బాయ్ ఫ్రెండ్. మస్తాన్ సాయి బాయ్ ఫ్రెండ్. ఇది క్లియర్ కట్. ఇది ఎలా చెప్తున్నావు నువ్వు? అంత నా ముందే ఫోన్ మాట్లాడుతుంది. కేసు అప్పటికి కాలేదు. ప్లానింగ్ చేసుకుంటున్నారు మస్తాన్ సాయి ఈమె. ఎవరిపైన? కేసు మీద పెట్టడానికి ప్లానింగ్ చేస్తున్నారు. రాస్తారు మీద. నేను వచ్చేటి రోజే మాట్లాడుతున్నది. ఇలా ఫ్రస్ట్రేషన్ లో కూకున్నది. శ్యామ్ దగ్గర సిగరెట్స్ ఉన్నాయంటే అక్క ఉన్నాయని చెప్పి నా సిగరెట్ కూడా దొబ్బి తాగేసింది. మందు ఉన్నాయని అంటే ఉన్నదని చెప్పి 2 పెగ్గులు తీసుకొచ్చి ఇచ్చేసి నా మందు కూడా తాగేసింది. తాగేసుకుంటా కర్రీ అనుకుంటా మాట్లాడుతుంది. ఇక్కడ పెట్టేసుకుని ఫోన్ మాట్లాడుతున్నది. ఇప్పుడు రాస్తారని నన్ను నేను పట్టించుకోవచ్చు. నా టెన్షన్ నాకు ఇక్కడికి వెళ్ళిపోవాలా. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు జంప్ అయితే నా మనశ్శాంతి కొంచెం పీస్ ఉంటుంది, మనసు పీస్ ఉంటుంది అని చెప్పి చూసుకుంటా అని కూర్చో అంటది. నా రూమ్ లో ఇక్కడనే కూర్చో అంటది. అమ్మని ఏం చేయాలి అర్థం కానే కూర్చున్నా. ఇలా పెట్టుకున్నా మాట్లాడుతున్నా. ఏమంటది అంటే, ఒకవేళ నేను రాచిపోయినా కంప్లీట్ ఇస్తా. నిన్ను చూపించి నన్ను పెళ్లి చేసుకొని అన్నాడు అనుకో, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి సాయి. అంటే రాస్తారు పెళ్లి చేసుకోపోతే నువ్వు చేసుకోవాలి. ఓకే. నేను అదే ఇదేం బేబీ మూవీ లాగా అట్లా అర్థం కాలేదు. సరే అని చెప్పేసి నేను పట్టించుకోలేదు, మనకి ఎందుకు అని చెప్పేసి నేను చేసుకోకుండా ఆయన ఏమో అనేసిండు. ఇలా పట్టుకొని మాట్లాడుతున్నా. ఆమె కింద పడి ఇట్లా మాట్లాడుతుంది. ఆమె ఫ్రస్ట్రేషన్కి వచ్చి సిగరెట్ ముట్టించుకొని పెగ్గేసుకొని తాగేసుకుంటా మళ్ళీ ఫోన్ చేసి అట్లా కాదు అలా సంథింగ్ పట్టించుకోలేదు. అంత పట్టించుకోలే. ఇక ఈ మాట పట్టించుకున్నా. ఎందుకంటే డిక్లేర్ ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరైనా సరే 3-4 days 5 days ఒక అమ్మాయి రూమ్ లోకి వచ్చింది, గోటీలు ఆడుకోరు కదా, అట్లా 4 days అలా కన్ఫర్మ్. అది నాకైతే అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఇది కన్ఫర్మ్ బాబు అని. నువ్వు విన్నావు, ఫోన్ కాల్స్ కూడా విన్నావు వాళ్ళిద్దరివి. పెళ్లి చేసుకోవాలి నువ్వే అని అడగటం కూడా విన్నావు. అసలు నీకు అంత టార్చర్, భరించలేనంత టార్చర్ ఏముండేది? తను ఎలా బిహేవ్ చేసేది అసలు లావణ్య? నైట్ అయినా సరే, డే అయినా సరే, ఏ టైం అయినా ఫోన్లో చేస్తూనే ఉంటుంది. ఎవరికి చేస్తుంది? నాకు. నీకు చేస్తుంది. ఓకే. అది ఎందుకు చేస్తుందో తెలియదు. నేను చూసుకోను, పట్టించుకో. మళ్ళీ ఏ దిమాగ్ ఖరాబ్ అని చెప్పి పెట్టేసి పనుకుంటే ఇక నెత్తి ఖరాబ్ అని చెప్పి ఫోన్ చేసి అక్క అనుకుంటుంది. ఇక అక్క ఎందుకు ఫోన్ చేసినట్టు అంటే ఏమో మర్చిపోయినా అంటది. ఇట్లనే 2-3 సార్లు లేపినా రా అంటది. కొంచెం అది క్లీన్ చేయంటది, రూమ్ క్లీన్ చేయంటది. నైట్ రూమ్ క్లీన్ చేయంటది. ఏ చేయాలి అర్థం కదా. సరే అక్క క్లీన్ చేసిన తర్వాత 14 days కొంచెం ఓపికతో చూసినా ఇది ఇంతే ఉన్నదిరా బాపు, ఇది కష్టమే, ఇక ఇక్కడ ఉండడం మనతో కాదు, నేను వెళ్ళిపోతా అని చెప్పి నీకు అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. 3 days ఆగంటాడు వాళ్ళ బ్రదర్. 3 days ఆగితే వెళ్ళిపో, నాకు పని మంచి దొరకాలి కదా, నువ్వు సడన్ వెళ్ళిపోతా అంటే ఈ డాగ్స్ ఎవరు చూసుకోవాలంటాడు. వాళ్ళ బ్రదర్ అంటే కార్తిక్. ఓకే సరే అన్న అని చెప్పి నేను అన్నా. తర్వాత 3 days తర్వాత అడిగిన, అన్నా సరే నేను వెళ్తా అన్నా. ఓకే ఎక్కడికి వెళ్తావు శ్యామ్ అని గొడవ అయిపోయింది. ఆ రికార్డింగ్ మన టీవీలో ఉంటుంది చూసిన. ఒకసారి ఆ రికార్డింగ్ కూడా ప్లే చేయి, ఎవరైనా వినని వాళ్ళు ఉంటే వింటారు. వాళ్ళు నిన్ను కొట్టారు అని కూడా చెప్తున్నావు కదా నువ్వు. కొట్టిన వాళ్ళు ఎవరు శ్యామ్? కార్తిక్ కొట్టాడు నేను. ఎందుకు కొట్టాడు? వెళ్ళిపోతా, నాకు గోల్డ్ చైన్ ఇక్కడ రా, మీకు అర్థమవుతుంది. ఆ దెబ్బలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఉండే చాలా. అదే నెల రోజులు అయింది కదా. ఎలా, దేంతో కొట్టారు? బెల్ట్ తో. అక్కడ ఉండే ఎన్నిసార్లు కొట్టాడు? 2-3 times కొట్టాడు. చేతికి తగిలింది కొంచెం దెబ్బ, ఇక్కడ తగిలింది. ఓకే నేను అప్పుడు మా మామకి చెప్పలేదు, అప్పుడే అయిపోతుండే. ఎందుకు నువ్వు ఇది రికార్డ్ చేసుకున్నావా? నాకు అమ్మ ఇటో కొడుతుంది. ఆమె కూడా కొడుతుందా? లేదు, నాకు ఎటో కొడుతుంది. 6 అని చెప్తున్నది, మళ్ళీ గోల్డ్ చైన్ పోయింది అంటున్నాడు. ఉంటది రా పప్పు అని చెప్పి నాకు ఫస్ట్ అనుకోని. అంటే వాళ్ళు అంత జాగ్రత్తగా ఉంటారు కదా, నువ్వు అసలు ఎలా చేసావు రికార్డ్ అని? నేను చెక్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ కి, ఈ మా మామయ్యకి ఇలా పంపించిన, వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, ఇక్కడ డిలీట్ చేసిన, నా ఫోన్ లో డిలీట్ చేసి. ఓకే ఓకే, నా ఫోన్ లో అవి కూడా మాట్లాడదాం. ఇది వినిపించి నాకు నెత్తిన వెళ్ళిపోతాను నేను. లేదా నేను ఎప్పుడు వెళ్ళిపోతాను? నేను
ఏది పని చేయన్నా ఉంటా పని అయితే చెయ్య మరి ఇష్టం. అవును ఎందుకు కథలు అన్నా మీరు చేస్తున్నావు డబ్బులు నుంచి వెళ్ళిపోతా డబ్బులు నుంచి వెళ్ళిపోతా అన్న నాకు డబ్బులు లేవు ఎందుకు ఇవ్వవు నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతా అంటున్నా కదా ఎందుకు నాకు కావాలన్నా డబ్బులు ఎందుకు ఇవ్వన్నా ఏంది అవునా నేను ఎవరికి చెప్పుకోను నేను ఎవరికి చెప్పుకోను ఒక బిడ్డ అంత నా ఏరియానే నువ్వే నాకు బెదిరిస్తున్నావు కదా డబ్బులు ఇచ్చి పోతాడుతున్నావు కదా నువ్వే అంటున్నావు కదా దెంగే అంటావు నువ్వు అన్నంటావు మరి డబ్బులు నీ చైన్ అయింది అంటావు ఇంటి నా పేరు కొడుతున్నాడు పోలీసులు ఫోన్ చేయమంట మరి ఇన్వెస్టిగేషన్ చేస్తారు వచ్చేవాళ్ళు చెక్ చేస్తాం మొత్తం తక్కువ అంచనా ఇస్తున్నావు అదే అంటున్నా నేను కూడా అదే అంటున్నా కొడుతున్నాడా అదే అంటున్నా దుబాయ్ ఇంతవరకు రికార్డ్ చేసుకోగలిగాం. ఓకే, ఇప్పుడు ఒకటి శ్యామ్, చాలామంది అంటున్న విషయం ఏంటి అంటే ఎవరైతే తన దగ్గర ఉంటారో తనని కలుస్తూ ఉంటారో వాళ్ళందరి ఫోన్లు తన దగ్గర పెట్టేసుకుంటది, వాళ్ళందరి డేటా తన దగ్గర ఉంటది. దీనికి ఏమైనా వాళ్ళు ఏమైనా సెటప్ చేసుకున్నారా ఇంట్లో? ఏమో నాకు అర్థం కాదు. నా ఫోన్ కూడా చెక్ చేసింది. నీ ఫోన్ కూడా తీసుకొని ఒక 3 hours 4 hours చెక్ చేసింది. మస్తాన్ సాయి అతను ఇద్దరు చెక్ చేసిండ్రు. మొత్తం జీమెయిల్ కాడికి చెక్ చేసింది. జీమెయిల్ కూడా యూజ్ చేయాలి ఏం చేయాలంటే మొత్తం చెక్ చేసింది. జీమెయిల్ కాడికి చెక్ చేసింది, అన్ని చెక్ చేసింది. చెక్ చేసిన తర్వాత గ్యాలరీ ఓపెన్ చేసే టైంకి అద్దు స్టాప్ పెట్టిన. అద్దు నువ్వు గ్యాలరీ పీపుల్ ఓపెన్ చేసి నువ్వు మంచిగా ఉండదు చెప్తున్నాను. కుల వేస్తున్నా ఆ బాయిలం ఎలాంటి ఉండేది తెలియదు. అద్దు మస్తాన్ సాయికి అంటది. సాయికి ఇచ్చిన ఏంటంటే ఎంత భయపడుతున్నావు, ఏం దిక్కులేదు కదా దీంట్లో ఆయన అంటాడు. ఏం లేదు, ఏమొచ్చేది తెలియదు. ఏ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి మాకు వాట్సాప్ గ్రూప్లో ఏది పెట్టేది తెలియదు కదా అని చెప్పి నేను అన్నా. చెక్ చేసిండు మొత్తం నా ఫోటోలు గాడికి అన్నీ ఇప్పటిగా నా ఫోన్లో మొత్తం చెక్ చేసిండు. నా వాట్సాప్లో ఎవరెవరితో మాట్లాడిన వాయిస్ కాల్ వాయిస్ మెయిల్స్ అన్ని వింటూ అక్క బూతులు అక్క గలీజ్ బూతులు అక్క మా ఫ్రెండ్స్ మాట్లాడుకున్నాయి మేము మాట్లాడుకున్న తిట్టుకున్నాయి అవంటే అవి కూడా ఉంటుంది. ఈ ఏంది నాకు అర్థం కదా నాకు. అప్పుడు నాకు చిరాకు వచ్చేసింది, గలీజ్ ఒపీనియన్ వచ్చేసింది నాకు. ఇంత గలీజ్ ఒపీనియన్ వచ్చేసింది అంటే ఇదేంది ఏమైనా వాట్సాప్ చెక్ చేసుకోండు మా ఇంట్లో చెక్ చేయలేరు. వాట్సాప్ ఏమేవారు చెక్ చేయడానికి వాట్సాప్ మొత్తం చెక్ చేస్తున్నది మొత్తం అక్క నీ దగ్గర ఆమె ఓకే నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి చెక్ చేయాలి కదా, ఒక నెల చెక్ చేయాలి కదా అని అవి నా మొత్తం చెక్ చేస్తుంది వాట్సాప్ మొత్తం ఫస్ట్ నుంచి అది కూడా మధ్యలో నేను స్టాప్ పెట్టినా ఇచ్చే నా ఫోన్ ఇచ్చే అని చెప్పేసి మధ్యలో ఇప్పటి కావు నేను ఎప్పుడు దుబాయ్లో ఉన్నాయి అన్ని రికార్డింగ్లు ఇప్పటి కావు ఇచ్చే అని చెప్పి తీసుకేసుకున్నాను నేను ఫోను. అప్పుడు ఇచ్చింది ఫోను. తర్వాత మార్నింగ్ తీసేసుకున్నాను మళ్ళీ ఒకసారి. మార్నింగ్ తీసుకొని ఉంచుకున్నది నా లాక్ తెలుసు, నా ఫోన్ లాక్ తెలుసు, అన్ని తెలుసు. ఇక దీన్ని ఏం చేసిందో తెలియదు. నా ఫోన్ కూడా అప్పుడు కట్ అవుతుంది మాట్లాడక 4 minutes 5 minutes కట్ అయిపోతుంది, టక్కని కట్ అయిపోతుంది. మరి దీన్ని హ్యాక్ చేసిందా మరి ఏం చేసినా సంవత్సరం దాకా వచ్చింది. అయితే శ్యామ్ నువ్వు బయటకు వచ్చి ఇంకొక విషయం ఏంటి అంటే వీళ్ళు డ్రగ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. అవును, నాకు కూడా మొన్న అర్థం ఏంటంటే ఇప్పుడు ఆమె ప్రీతి చెప్పింది కదా థమ్స్ అప్ పోసిందని. అవును, ఇచ్చి నేను థమ్స్ అప్ బాగా తీసుకొస్తా. కూల్ డ్రింక్స్ కన్ఫర్మ్ ఉండాల్సిందే కూల్ డ్రింక్ ఇంట్లో. థమ్స్ అప్ నువ్వే తీసుకొస్తా. థమ్స్ అప్ 2 లీటర్ బాటిల్స్ కన్ఫర్మ్. అవి లేకుండా 20 rupees బాటిల్ అని కొనుకొస్తాను నేను. కొనుకొస్తా ఎన్ని ఒక 5-10 కొనుకొస్తా. 20 rupees బాటిల్స్ అని కొనుక్కు రావాల్సింది ఉండాల్సింది థమ్స్ అప్. నాకు అప్పుడు అర్థమైంది. అరే తర్వాత ఎంక్వైరీ చేసిన ఏంది అవి థమ్స్ అప్ తో ఇదేంది మరి థమ్స్ అప్ తో డ్రగ్స్ తీసుకుంటారా మా ఫ్రెండ్స్ ఇట్లా కొందరికి అడిగిన. అడిగితే అది టాబ్లెట్స్ ఉంటాయిరా, టాబ్లెట్స్ ఉంటాయి వేసుకుంటారు 10 mm 5 mm ఉంటాయట, అవి వేసుకొని థమ్స్ అప్ తాగుతారా అంటే
అమ్మ నాకు అడదరి ఇదా అందుకోసం థమ్స్అప్లు నేను మందులో తాగుతా అనుకున్నా కదా లేదు, మందులు వేసుకొని తాగుతా అనుకున్నా కదా. ఇది దీంతో నా అర్థమైంది. అప్పుడు నాకు క్లియర్ వచ్చింది మొన్న. నువ్వేమైనా చూసావా అసలు? అంటే వీళ్ళు ఆ టాబ్లెట్స్ అట్లా యూస్ చేయటం కానీ, అంటే ఈ నెల రోజుల్లో ఎక్కడో చోట వాడటం అయినా చూసి ఉండాలిగా. అది ఒక తడ పౌడర్ ఉండే టీవీ కాడ రూమ్ చెక్ చేసేటప్పుడు పౌడర్ ఉండే. ఓకే, పౌడర్ అది ప్యాకింగ్ చేసి ఉంటే నేను ఏందని కాల్ చెక్ చేసిన, నేనే చెక్ చేసిన. సాల్ట్ అనుకున్నాను నేను, పడేద్దాం ఏంది ఇదని పడేద్దామని చెక్ చేసిన. సాల్ట్ అనుకుని నాన్ని పెట్టేసిన అంతే తప్ప. అదే నీకు ఏమైనా ఏం చేయలేము దాన్ని, అలా ముట్టినా అని వాళ్ళు బాధ అయిపోతుంది. మళ్ళీ దాన్ని నీట్గా పెట్టేసిన, నీట్గా పెట్టి బుట్టనట్లే పెట్టేసి అక్క చేసిన రూమ్లోకి వెళ్ళి. అయితే శ్యామ్, ఇంకొక విషయం క్లారిటీ ఇవ్వు. లావణ్య ఇప్పటికీ దాదాపు ఎన్నో ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఒక ఛానల్లో మాట్లాడిన విధంగా ఇంకో ఛానల్లో ఉండట్లేదు. తనే తన మాటలు ఇక్కడ నిజమని చెప్తుంది, అక్కడ అబద్ధం అని చెప్తుంది. అసలు ఇంట్లో ఎలా ఉంటుంది తన బిహేవియర్? అంటే నార్మల్గానే బిహేవ్ చేస్తుందా, లేకపోతే కొంచెం అరవటం ఇట్లనే ఇప్పుడు మేము చూస్తున్నాము ఈ ఆడియోస్ ద్వారా, అసలు విపరీతమైన బూతులు, ఇలానే ఉంటుందా తన బిహేవియర్? అసలు ఎలా ఉంటుంది? ఇలాగనే ఉంటుందని అప్పుడే మంచిగా ఉంటుంది, అప్పుడు సైకో అయిపోతుంది, అప్పుడు తేడా బిహేవియరింగ్. కోపం వస్తే ఆగది, తిట్టేస్తుంది, ఆవేశం ఎక్కువ, మళ్ళీ అంతే ఇక తేడా బిహేవియరింగ్. ఓకే, లావణ్య మస్తాన్ సాయి ఇద్దరు కలిసి రాజ్ తరుణ్ పైన కేసు పెట్టి ఏం సాధించాలనుకున్నారు? నాకు అర్థం అవ్వట్లేదు అసలు. రాజ్ తరుణ్ ఇల్లు ఇచ్చేస్తా తీసుకో అన్నాడు. ఇది కూడా ఎందుకంటే ఇప్పుడు నాకు మూవీ ఇండస్ట్రీలో రాకడం ముందు చూసుకుంది ఈవిడ చూసుకుందని చెప్పేసి అదొక వీళ్ళు ఉన్నారు, కలిసి ఉన్నారు. వీడు ఒక్కటి నేను గమనిస్తున్నారు లేదో, ఒక్క ఫోటోన ఈ మధ్యలో ఉన్న ఫోటో ఆమెతో దిగిన ఫోటోలు పంపిస్తున్నారు. ఇప్పటిగా అవన్నీ ఫోటోలు ఒక 1 year కింద చూపించమనండి, ఆమెకు చూపించగలుగుతావా? 2 years కింద చూపించమని అంత క్లోజ్గా సన్నిధం ఉన్నదా, పట్టుకొని దిగిన ఒక్కటైనా ఉన్నాయి. ఇప్పటిగా మీరు కూడా చూస్తున్నారు అట్లా, ఇప్పటిగా అని. అప్పటి బచ్పన్ అప్పటి ఆమె అప్పుడు ఈ రిలేషన్షిప్ ఉన్నారు. శాస్త్రం కూడా సరిగా అయిపోయింది కదా, రిలేషన్షిప్ లో ఉన్నాం మేము 3 years ఏంతో ఉన్నారు. ఉన్నప్పుడు లివింగ్ ఉన్నప్పుడు ఇల్లు ఇచ్చేస్తా అన్నారు, ఇల్లు ఇచ్చేస్తాం అన్నారు, అది కూడా ఆమె చూసిందని కృతజ్ఞత భావంతో ఇచ్చేస్తా అన్నాడు. ఏదో కొంత అమౌంట్ ఇల్లు లేదు కదా ఆమెకు, హోమ్ లేదు అంటే తీసుకో అని చెప్పి అన్నాడు. కాదు, అసలు ఈ అమ్మాయి ఏ వర్క్ చేయదా? ఉదయం నుంచి సాయంత్రం వరకు పనోళ్ళు ఉన్నారు, అంతా ఉన్నారు. ఈ అమ్మాయి ఏం చేస్తుంటది ఉదయం నుంచి నైట్ వరకు? అసలు ఏం చేస్తుందో ఏమో నాకు తెలియదు. లాగేసుకుంటుంది, రూమ్ లో కూర్చుంటది, స్మోక్ ప్యాకెట్లు తీసుకురామంటే స్మోక్ ప్యాకెట్లు తీసుకొస్తా, టిఫిన్ తీసుకురామంటే టిఫిన్స్ తీసుకొస్తా. పొద్దున 6 plates ఏమైనా తింటారు, 6 ప్లేట్లు టిఫిన్ తింటది. అది అర్థం కాదు, ఈ మనిషి ఎవరు ఏ జంగల్ అనుకులే, ఏ జంగల్కి కట్టుకొచ్చి అనుకున్నా నేను. ఆమె 6 plate టిఫిన్ తినడం అని, అది వేరే తిండి కూడా వేరే తినడం. ఆమె షాకింగ్ అయిపోతాం. నా టిఫిన్ కే 400-500 అవుతుంది, ఒక రోజుకి 500 టిఫిన్ కి అయిపోతాయి. తెచ్చినామో 10-12 టిఫిన్స్ ప్లేట్ తీసుకొస్తా, 10-12 ప్లేట్లు తీసుకొస్తా టిఫిన్ లో. నాకు ఒకటే ప్లేటు, అతనికి ఒక ప్లేట్, ఈమెకు 5-6 ప్లేట్లు, 10 మనిషి టిఫిన్ నేనే తీసుకొస్తాను అందరికి. జీపే వేస్తుంది, స్కానర్ పంపిస్తా, జీపే వేస్తా అని జీపే నంబర్లు అన్ని ఉన్నాయి కదా, స్కానర్ ఫొటోస్ అన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ పేమెంట్ చేసింది, ఏం చేసింది. అయితే ఒక్కొక్క చనిపోయింది అక్కడ. ఇంతకు ముందు గంజాయి కూడా పాతి పెట్టారు అనే విషయం నువ్వే బయట పెట్టావు. ఇది ఎంతవరకు వాస్తవం శ్యామ్? 100% వాస్తవం. అది అక్కడ పాతి పెట్టిన తర్వాత తీసేసిండ్రు దాన్ని, కానీ పోలీసులు వచ్చినప్పుడు అది చెక్ చేయలేరు. ఓకే, అది బ్యాక్ సైడ్ రూమ్ లో ఉండే అన్నమాట గంజాయి అనేది, మొత్తం చాలా బ్యాక్ సైడ్ రూమ్ లో గంజాయి బ్యాక్ సైడ్ ఉండే. వీళ్ళు ఇంకా ఒక రూమ్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేరు పోలీసు వాళ్ళు. సందులో వీళ్ళు మొత్తం చెక్ చేసి, ఇంట్లో చెక్ చేసి వెళ్ళిపోయారు. మొత్తం చెక్ చేసి అది మేడ్ రూమ్ గా, అందులో ఏముంటుంది సైలెంట్ గా వెళ్ళిపోయింది అనమాట. ఓకే, అంతే. తర్వాత నేను అలర్ట్ అయిపోయి కార్తీక్ ఇతను కలిసి ఇంకొక పలానా వ్యక్తి అక్కడ తవ్వి పెట్టేశారు. ఒక తర్వాత తవ్వి పెట్టేసి తర్వాత తీసిండు అనమాట. తర్వాత ఆ వ్యక్తి అనేటైనా వెళ్ళిపోయిండు, అక్కడికి వెళ్ళి పని మానేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయిండు. ఎవరు? పలానా వ్యక్తి అన్నట్టు ఒక ఆయన, ఇంతకు ముందు చేసిన అతను వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళి. అతను కూడా ఇది వద్దు అనుకుని వెళ్ళిపోయాడు. అది రాష్ట్రం ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఓహో, రాష్ట్రం వెళ్ళిపోయాడు, డిఫరెంట్ కొట్టిన చక్కగా వెళ్ళిపోయాడు. ఆయన కూడా వెళ్ళిపోయాడు, సైలెంట్గా వెళ్ళిపోయాడు. అది కూడా గోవాకి వెళ్ళిపోయాడు. గోవాకి వెళ్ళి కొంచెం ఒక వేకప్ లాగా చిన్నగా వెళ్ళి వచ్చేసిండు, గోవాకి వెళ్ళి వచ్చిండు అంతే. అయితే శ్యామి, ఇప్పుడు నువ్వు ఈ ఉదంతం అంతా బయట పెట్టిన తర్వాత
నీకు బెదిరింపు కాల్స్ రావటం అనేది జరిగిందా? అవును. ఎవరు చేశారు అసలు ముందు? అక్కడ చందన అనే వర్కర్ ఉంటుంది చెప్పి నా పని మనిషి ఆమె. ఓకే, నువ్వు ఉన్నప్పటి నుంచి తను ఉందా? నీకన్నా ముందు నుంచే ఉంటుందా? ముందు నుంచే ఉంది. తర్వాత తీసేశారు ఆమెని. తీసేసిన తర్వాత మళ్ళీ అప్పుడు చేసిన అనమాట. నాకు బాగా ఎక్కువ అవుతుంది, నేను చెప్పిన స్టార్టింగ్ లో గుడ్డి చాకరీ చేసిన అని. అవునవును. తర్వాత చెప్పిన అక్క నాతో కాదు, ఇది ఇంత వర్క్ అంటే నాతో కాదు ప్లీజ్ అంటే, తర్వాత ఇంటర్వ్యూ తెప్పించింది అనమాట. కాదు షమి, డాగ్స్ ని అసలు ఈమెం కేర్ చేయదా? చేయదు, తమ్ముడే చూసుకుంటాడు. కార్తిక్ చూసుకుంటాడు. ఏమైనా అవసరం ఉంటే కార్తిక్ చెప్పాలా మనము. అన్నకు ఫోన్ చేస్తాడు కార్తిక్. ఫోన్ చేసి అది కూడా కార్తిక్ ఫోన్ ఎందుకు లేపడం అంటే, అన్న డాగ్స్ గురించి లేపుతాడు. రాస్తాను సార్. ఎందుకు లేపుతాడంటే డాగ్స్ గురించి ఫోన్ లేపడము, ఈమె చేస్తే డేట్గా మాట్లాడదని ఈయన కొంచెం కూల్ గా మాట్లాడుతాడు అని ఈయన ఫోన్ లేపుతూ ఉంటాడు అంతే. ఓకే, ఆ డాగ్స్ కూడా కేర్ చేయదు. అట్లనే డాగ్ కూడా ఒకటి సరిగ్గా పట్టించుకోపోవటం వల్ల చనిపోయింది. కొంచెం ఏజ్ కూడా అయిపోయింది, ఏజ్ భారీ కూడా అయిపోయింది. ఓకే సరే, అది అసలు విషయమే కాదు. అయితే ఇప్పుడు నిన్ను ఏమని బెదిరించారు? నీకు ఎవరు కాల్ చేశారు? అక్కడ చందన ఆమె వర్కర్ ఉంటది కదా, వర్కర్ దాంట్లోకి ఫోన్ చేయించారు. ఆమె డైరెక్ట్ ఫోన్ చేయలేదు ఇక. ఓకే, నేను లేపా అని నేను కూడా ఫిట్ చేసుకోలే ఆమె నంబరు. ఎవరబ్బా అని లేపిన. మళ్ళీ ఆమె వాయిస్ కట్ చేసిన. ఇక కట్ చేసి మళ్ళీ నేను ఇక మళ్ళీ ఫోన్ చేసింది. ఫోన్ చేసి నువ్వా చందన అంటే అవును నేను, రికార్డింగ్ ఒకసారి వినిపించండి. ఈ కాల్ ఎప్పుడు వచ్చింది మీకు? నైట్ అంటే నిన్న. తనే చేసింది. చెప్పు చందన, నువ్వా? అనుకున్నా. బాగున్నావా? బాగున్నప్పుడే కొట్టింది నాకు, పక్కకే ఉందని. ఆమె ఫ్రీగా మాట్లాడుతుంది, ఆమె గురించి కూడా ఫ్రీగానే మాట్లాడుతుంది. ఫ్రీగా మాట్లాడామె అరే ఇట్లా అని నాకు కొంచెం తేడా కొట్టింది. ఇక పక్కకే ఉంది. చూసినావచ్చు కదా. ఏమైంది మరి? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? లావణ్య పలికించరా? అది ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఉన్నది చెప్పినాం కదా, ఏమున్నది దాంట్లో అని. ఏమున్నది ఏం చూస్తావు? ఏమైంది అసలుకి? ఏమైంది చెప్పు కదా. కాదు, నేను ఉన్నాను కదా ఆ రోజు, ఇక్కడే ఉన్నాను కదా. ఇప్పుడు కొట్టలేడా? ఎక్కడ కొట్టాడు? తిట్టాడు. ఒరే నువ్వు సాయి నాకు వర్రకు అని చెప్పాడు. నేను ఉన్నాను కదా. అవునా? లేదు చంద్ర, కొట్టిండు. కొట్టిండని కదా నేను చెప్తాను. నేను దెబ్బలు ఎడికి వస్తాయి, నువ్వే ఫోటోలు ఎడికి వస్తాయి. నేను కొట్టుకుంటాను కావలిచి మరి. ఆ రోజు నువ్వు అక్కడ అంత అయిపోయినాకనే కదా, నువ్వు వెళ్ళిపోయినాకనే కదా వెళ్ళి. అందుకోసం ఉన్నా అని చెప్పి అన్నా కదా, అందుకోసం అంత కోపంగా వచ్చిన నేను అక్కగా అంత నేను కూడా తిట్టలేనా? ఇది కావలిచి అన్నమాట. ఇది నాకు కావలిచి, నేను కావలిచి అంటున్నమాట. రికార్డ్ చేస్తుంది కావలిచి, ఆమె రికార్డ్ చేస్తుందని, ఆవిడ పక్కనే ఉందని నీకు అర్థమైపోయి రికార్డ్ చేస్తుందని అర్థమైపోయి నేను కావలిచి అన్నా. ఆ రోజు ఒక రోజు తిట్టాను అన్నమాట. ఈమె ముందు తిట్టాను. అమ్మాయా ఎవరు చేసుకుంటారు తిట్టానా? ఎవరుంటారు దీంతో? ఈ మొత్తం వెంటనే వచ్చేసింది అక్క. ఇక్కడ హైదరాబాద్ ఉంది నాక. హైదరాబాద్ లో ఒకసారి ఎక్కడ చెప్పొస్తా. సికింద్రాబాద్ అక్క. యూట్యూబ్ లో ఎవరి గురించి మాట్లాడుతున్నావు షామ్? దేనికి అక్క చెప్పక్క. నేను ఎన్ని రోజులు పని చేసినావు మా ఇంట్లో? 1 month కదా. 1 month లో ఏం చేసినావు? కార్తీక్ కొట్టిందా నిన్ను? కొట్టలేడక్క. కార్తీక్ కొట్టిందా నిన్ను? కొట్టలేడా? కొట్టిందా అని అడిగినా ఎస్ ఆర్ నో చెప్పు. కొట్టలేడా? కొట్టింది అంటున్నా కదా అక్క. అదే కొట్టింది అంటున్నా. నువ్వు ఎక్కడున్నావు చెప్పు. సికింద్రాబాద్ అని చెప్తున్నా కదా అక్క. అడ్రస్ చెప్పు. అడ్రస్ సికింద్రాబాద్ స్టేషన్ కాడికి వచ్చి ఫోన్ చేయ ఒకసారి. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఎక్కడ? మీ మామ పేరేంటి? మా పేరు మహేష్ బాబు. ఎందుకు కొట్టిందో మీకు తెలియదు కదా అక్క. రికార్డింగ్ లో ఉన్నదా క్లియర్ గా. ఓకే, మరి కంప్లైంట్ ఇవ్వకపోయినావా? నేను ఎట్లా ఇస్తాం అక్క కంప్లైంట్ చెప్పు.
ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు? సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర. ఎక్కడ ఊరు వెళ్తున్నావా? ఏ ఊరు? ఏ ఊరు వెళ్తున్నావు? ఏందో అక్క నాకు అర్థం అవ్వట్లేదు. స్టక్ అయితే నీ మాట. ఏ ఊరు వెళ్తున్నావు షాన్? ఏ ఊరు వెళ్తున్నావు? ఏ ఊరు వెళ్తున్నావు షాన్? సికింద్రాబాద్ దగ్గర రూమ్ ఉంటుంది అక్క మాది. చెప్పు. నార్సింగ్ పోలీస్ స్టేషన్కి రా ఒకసారి. నార్సింగ్ పోలీస్ స్టేషన్కి రా. నేనా? దేనికక్క? రా 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 ఒకసారి రా. అవునా? రా. సరే అక్క. లొకేషన్ పంపుతావు నాకు ఒకసారి. పెట్టేసిందా? నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి రా అని పెట్టేసింది. నీ లొకేషన్ పంపమన్నా. లొకేషన్ పంపితే నేను వచ్చేస్తా. అన్నీ అన్న కడిగి చేసింది. ఆమె ఎంక్వైరీ ఇప్పటి నుంచే కాదు, గత 25 డేస్ బ్యాక్ నుంచే ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. అయితే ఇతను మీరు పంపించిన తర్వాత ఆల్మోస్ట్ 25 డేస్ ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ 25 డేస్లో మీకు కాల్ చేయటం, ఇక్కడ అంతా రాంగ్గా జరుగుతోంది, ఇక్కడ అసలు నేను ఉండలేనని మీకు చెప్పటం ఏమన్నా చేశాడా? అంటే వీళ్ళు పుట్టినప్పటి నుంచే నేనే చూసుకునేది. వీళ్ళ తల్లి కంటే వీళ్ళ పెద్దనాన్న చిన్న వీళ్ళ అన్నదమ్ములు అందరికంటే ఎక్కువగా నేనే. వీళ్ళ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఏ విషయమైనా నాతో షేర్ చేసుకుంటారు. వీడు దుబాయ్లో ఉండేది. దుబాయ్లో చేశాడు. దుబాయ్కి వెళ్ళిండు. 1.5 year అక్కడనే ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. రిటర్న్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాలిగా, నేను ఇంటికి పంపించలేదు, ఊరికి పంపించలేదు, నా దగ్గరనే ఉంచుకున్నా. ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడనే ఉండు అని చెప్పేసి ఒక 15-20 రోజులు ఫ్రీగానే, ఇన్ని రోజులు ఏది ఇండియాలో లేదు, ఓకే ఎటన్నా వెళ్ళి తిరిగేస్తూ మొత్తం ఎంజాయ్ చేసుకో అని చెప్పేసి ఏం చేసిన తర్వాత మళ్ళీ ఇక ఇలాగే ఉంటే మళ్ళీ పని అనేది ఇదైపోయి మళ్ళీ ఎంజాయ్మెంట్ అనేది అలవాటు అయిపోతుంది. ఇలా కాకుండా ఇప్పుడైనా ఏదో ఒక మంచి పని, ఒక ఇంట్లో ఉన్నట్టు ఏదో ఒకటి మంచి పని చేసేసుకుందామన్న ఆలోచనతో నేను ఒక అబ్బాయి నాకు కూడా వీళ్ళలాగే వాడికి చెప్పిన, అంటే ఇలా మరి నువ్వు చేస్తున్నావు, మరి ఏదైనా ఒక వర్క్ ఉంటే చూడు, మరి వీడు వచ్చిండు ఇక ఇలాగే తిరుగుతామంటే మళ్ళీ ఇదే అలవాటు అయిపోతుంది, ఏదైనా ఒకటి చూస్తే బాగుంటుంది. లేదంటే ఇప్పుడు నాకు మా అక్క వాళ్ళ దగ్గర నుంచి మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మాట వస్తుంది, ఏంద్రా మరి నీవు దుబాయ్ నుంచి వచ్చిండు, వీడు దుబాయ్ నుంచి వచ్చిన డబ్బులు అవన్నీ మొత్తం నేనే చూసుకుంటున్నా, మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఏమరా అట్లనే ఉంచుతున్నావు అది ఇది అని చెప్పేసి నన్ను కూడా అంటారు, కాబట్టి ఏదైనా ఒక వర్క్ చూడు అని చెప్పేసి అంటే ఓకే మామ చూస్తా అని చెప్పేసి అన్న తర్వాత 1 నెల తర్వాత చూసిండు వర్క్. అన్న మామ నా ప్లేసే, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా, నాకు అవ్వట్లేదు అంటే కొన్ని విషయాలు చెప్పలేదు నాకు. అంటే ఇంతకుముందు వాడు నా మనిషే, వీడు ఎలాగో వాడు అలాగే నాకు, ఎప్పటికైనా మేము ఒకటే అవుతాము. ఇప్పుడు ఎవరో మాటలు వినేదో కొంచెం అవుతున్నాడు కావచ్చు, కానీ మామ నేను ఇక్కడ జాబ్ ఇడసబెట్టేసుకుంటున్నా, నాకు వేరే పని ఉంది, మేము ఊర్లో ఇల్లు కట్టుకుంటున్నాము, ఆ ఇంటి పనులు చూసుకోవాలి కాబట్టి నేను ఇంటికి వెళ్తామా, మరి మనోడికి అక్కడ పెడదామా అంటే ఓకే డన్, మరి నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ఉన్నటువంటి రెస్పెక్ట్, నీ మీద ఉన్నటువంటి ప్రేమ వీడి మీద కూడా ఉంటుంది, ఎందుకంటే తమ్ముడే అన్న ఆలోచన ఉంటుంది కాబట్టి ఓకే అని చెప్పేసేసుకొని పంపించేసిన. నేనే తీసుకుపోయి డ్రాప్ చేసి వచ్చిన వీళ్ళ దగ్గరికి. వీళ్ళ దగ్గరికి వెళ్ళి డ్రాప్ చేసిన. నానే ఇంతకుముందు కాకుండా ఇప్పుడు కొంచెం బేఫిగర్ తోటి చేసేసుకోరా, ఇది దుబాయ్ కాకుండా ఇక్కడ ఇంకొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అన్న తర్వాత ఓకే మామ అని చెప్పేసి అన్నాడు. ఇక నాకు ఒక వారం రోజుల వరకు చెప్పలేదు, ఎక్కువ పని అయిపోయింది, ఎక్కువ టార్చర్ ఉంది అని చెప్పేసి ఒక 15 రోజుల వరకు నాకు ఎక్కువ డిస్కషన్ లేదు. బట్ పాపం ట్రై చేస్తున్నాడు అన్ని చేయడానికి, చేసుకుంటున్నాడు, ఎందుకంటే మామకి ఇంకెందుకు సఫర్ పెడదాము, ఇప్పటికైనా కొంచెం ఏదో అడ్జస్ట్ అయిదాము అని చెప్పేసి ఆలోచనతో ఒక 10-12 రోజుల తర్వాత నాకు ఓపిక నశించుకోపోయింది. మామ నేను వచ్చేస్తున్నా అని చెప్పేసి ఒకటే మాట అన్నాడు సడన్ గా. ఎవ్రీ మినిట్ నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. వీళ్ళే నాకు ఇప్పుడు నా భార్య నేను ఎంతనో ఇంపార్టెంట్, నా భార్య కూడా ఎప్పటికీ వీళ్ళకు దూరం పెట్టదు, నాకంటే ఎక్కువ కేర్ ఆమె తీసుకుంటది. మళ్ళీ మామ నేను వచ్చేస్తున్నా అనేసరికి మా మిస్సెస్ ఫోన్ తీసుకొని ఏమైందిరా వచ్చేస్తా అంటున్నావు అనేసరికి లేదా అంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, నాకు చెప్పలేడు, ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకుంటాం అని చెప్పేసి ఇక నేను వాష్రూమ్కి వెళ్ళినా, నేను వచ్చేస్తున్నా అంటే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, మామ లేడా పక్కన అంటే లేడురా చెప్పు అని చెప్పేసి అంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఇక్కడ వేరే వర్కర్స్ లేరు, వాడు చెప్పిండుగా ఇంకొక ఆమె కూడా ఉంటుంది వర్క్ లోపల ఇంట్లో చూసుకుంటుంది, నువ్వు ఓన్లీ డాక్స్ ఇట్లా చూసుకోవాలని చెప్పేసి అన్నారు. బట్ నాకు ఇంట్లో పనులు అండ్ డాక్స్ పనులు అండ్ కార్ వాషింగ్స్ అవన్నీ మొత్తం నాకే చెప్తున్నారు. అండ్ బయటికి కూడా వెళ్ళడానికి కూడా నాకు వెహికల్ కూడా లేదు, షాప్కి వెళ్ళడానికి, షాప్కి వెళ్ళాలని ఒక 2 నుంచి 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. స్కూటీ ఉండే స్కూటీ మసాలా చేసుకుని వెళ్ళిపోయాడు, సైకిల్ ఉన్నా సైకిల్ గాలి లేదు,
ఒక విల్లా నుంచి ఎత్తులో ఉన్నది. కాల్స్ అని పట్టుకున్నా ఏమన్నా కాళ్ళని పట్టుకుని నడిచి 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 చిన్న విషయం కానీ పోయినా మళ్ళీ అంటాడు, వచ్చినా మళ్ళీ వెళ్ళి అంటాడు. నేను మిషన్ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నాను నన్ను? రోజుకి ఎన్నిసార్లు తిరిగేవాడు విషయం? ఈ చిన్న ఏది చిన్న అవసరమైన మర్చి నేను అక్కడనే ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, లేదు వచ్చినాక ఇచ్చేసినాక అప్ప తీసుకురా మళ్ళా. వీళ్ళకి షాప్ కి 2 to 3 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. వెళ్ళడం రావడం. మామ నాకు చాలా రిస్క్ అవుతుంది, మా మిస్సెస్ చెప్పిండు, ఆంటీ నాకు చాలా రిస్క్ అవుతుంది, మరి మామ స్కూటీ, నా దగ్గర 2 బైక్స్ ఉంటుంది, ఒక బైక్ ఒకటి స్కూటీ ఉంటుంది, మరి మామ స్కూటీ ఏదైనా ఉంటేనా నేను కొంచెం కవర్ అవుతుంది అది అంటే ఓకేరా నేను మామ వచ్చిన తర్వాత చెప్తా అంటే, వద్దు మళ్ళీ మామ ఇబ్బంది బాధపడతాడు, మామకేం చెప్పకు, ఏదో నేను ఆల్మోస్ట్ నేను కొంచెం ఏది అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ ఓకేరా అని మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను వచ్చిన తర్వాత నాకు చెప్పింది విషయం, వాడికి చాలా ఇబ్బంది అవుతుందంట, ఆ డబ్బులు అవసరమా, సాలరీ డబ్బులు ఆ 15,000 తోటినా మనం బతకగలుగుతామా, మనకు అవసరమా అది ఇది అని చెప్పేసి అంటే, ఏమైంది అసలు విషయం చెప్పు అంటే, ఇట్లా అవుతుందట అన్నప్పుడు అప్పుడు అడిగిన, ఏదైనా నాకు చెప్పాలి నువ్వు, ఇప్పుడు వేడు నాకు మామ అంటే నేను మామనే అంట, ఏంటిది మామ అసలు ఏమైంది మామ అని చెప్పేసి అంటే, మామ ఏదైనా ఓపెన్గా చెప్పురా అని చెప్పేసి అంటే, చాలా ఇబ్బంది అవుతుంది మామ, ఎవరెవరు వస్తున్నారు, ఏమేమో జరుగుతున్నాయి, అండ్ నాతోటి నైట్ 12-1 గంటలకు కూడా మెడికల్కి పంపిస్తున్నారు, మెడికల్ షాప్ కి పంపిస్తున్నారు, ఇంజెక్షన్ల కోసం ఏదో ఏది మెడికల్ షాప్ క్లోజ్ అయిందని, లేకపోతే ఏమంటారు, నువ్వు వెళ్ళలేదు మధ్య నుంచి వచ్చేసినావు అక్క బంద్, వీళ్ళు కూడా ఈ షాప్ వాడే అన్నాడు, ఈ సిరంజీలు తీసుకోవాలంటే ఎందుకంటే ఈ సిరంజీస్ ఎందుకంటే ఏమో అది డ్రగ్స్ కేసులో తీసుకున్నాడు, ఆ మెడికల్ షాప్ అయినా పిల్లవాడే చెప్పాడు నాకు కూడా. ఓహో, అయితే నాకు ఈ విషయాలు చెప్పేసరికి నేను ఎంబడే మా వాడికి ఫోన్ చేసిన, ఇబ్బంది అవుతుందంటారా అది ఇది అని అంటే, మామ నేను ఒకసారి మాట్లాడతా, ఇప్పుడు సడన్ గా వచ్చేస్తే మళ్ళీ డాగ్స్ అవి ఇట్లా చూసుకొని ఇబ్బంది అవుతుంది అంటే, ఇంకొకటి ఏంటంటే నేను అండ్ వీడు మా మిసెస్ మేము ముగ్గురం ఆలోచించింది డాగ్స్ కోసమే, ఇప్పుడు ఎంబడే మనకు పని వాళ్ళు దొరకాలంటే దొరకరు ఒకటి, అంటే డాగ్స్ కూడా డాగ్ కి మనం అలవాటు అవ్వాలి, మనకి డాగ్స్ అలవాటు అవ్వాలన్నా కూడా టైం పడుతుంది, అక్కడ డాగ్స్ అని మనకు ఇబ్బంది అవుతుంది, అక్కడ కొందరు ఏం చేస్తారు భయపడతారు, కొత్త వచ్చినము కరుస్తుందా ఏం చేస్తుందా అని భయం ఉంటుంది. ఈ డాగ్స్ అన్నిటికీ ఒక రూమ్ ఉంటుందా ఎలా? లేదు పక్కకే హాల్లోనే అంటే అరేంజ్ చేసిన అనమాట, ఇట్లా ఓకే ఒక ఇట్లా గ్లాస్ పెట్టారు పెద్దది, వాటిల్లో ఈ 14 డాగ్స్ ఉంటాయి. ఓకే అంటే ఓకే మామ నేను మాట్లాడతా అని చెప్పేసి అన్న తర్వాత ఓకే మాట్లాడు కొంచెం ఇమీడియట్లీ మాట్లాడి చెప్పు అని చెప్పేసి అన్న తర్వాత ఓకే మామ అని చెప్పేసి అన్నాడు, అన్న తర్వాత ఓకే అని చెప్పేసి అయిపోయిన తర్వాత వీడు చెప్పడం స్టార్ట్ చేసిండు, మామ ఇక్కడ కొంచెం వేరేలా ఉంది, రాస్తారున్ వాళ్ళ మిస్సెస్ అది ఇది అన్నారు కానీ రాస్తారున్ సార్ అయితే ఇప్పటివరకు ఒకసారి రాలేదు, డాగ్ మొన్న చనిపోయినప్పుడు ఒకసారి వచ్చిండు, ఒక 1 hour 2 hours ఉన్నాడు, దాన్ని పట్టుకొని ఏడ్చిండు, ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నాడు, దానివల్ల ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా ఒక బంధం లాగా అనమాట, డాగ్ చనిపోయిన డాగ్ ఎవరికి రాస్తారున్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ చాలా క్లోజ్గా ఉండేది, పాపం వాళ్ళు రాలేరు కానీ సార్ ఒక్కడే వచ్చిండు, నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా సార్కి అంటే ఓకేరా కొంచెం చూసుకో అని చెప్పేసి అంటే, ఇక్కడ చూసుకున్నాం మామ వెళ్ళిపోయిండు, ఇంకెవరో వస్తున్నారు ఎవరో ఉంటున్నారు, చింటూ అంట మస్తాన్ సాయి అంట వాళ్ళు ఎవరో వస్తే రూమ్లోకి వెళ్తారు, రూమ్ నుంచి కూడా బయటికి వెళ్ళరు, నేను చూడలేదు, నేను లావణ్య గారి పైన తప్పుగా ఆరోపణ చేయట్లేదు, నాకు అవసరం కూడా లేదు, ఆమె ఎవరు కూడా నాకు తెలియదు, ఆమె గురించి నేను తప్పుగా నాకు తెలిసిన విషయాలు మాత్రమే మాట్లాడుతున్నా, అంతే నాకు తెలిసిన విషయాలు మాత్రమే నేను మాట్లాడుతున్నా, అండ్ వేరే వాళ్ళు ఎవరో చెప్తే నేను ఎవరో చెప్తే గుడ్డిగా నమ్మనికి నేను అంత ఇది కాదు, ఇక్కడ నా ప్రాణం లాంటోడు వాడు చెప్పినప్పుడు నేను నమ్మాల్సిందేగా, నేను ఒకటే మాట చెప్పిన, వాళ్ళు ఎవరో ఏంటిదో వాళ్ళ పద్ధతులు ఏంటి మనకు సంబంధం లేదు, మనకేంటిది మన పని, మనకు అప్పచెప్పిన పని, మనం ఒప్పుకున్న పని చేసుకున్నామా, మనం రిటర్న్ గమ్మునున్నామా అదే చేసుకో, నీకు నచ్చుతు లేకుంటే ఒక నెల కంప్లీట్ చేసుకో, తర్వాత నెక్స్ట్ ఎక్కడన్నా చూసుకుందాము, 1 నెల వరకు అయితే కొంచెం అడ్జస్ట్ అయిపో, అండ్ నేను వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించిన, మళ్ళీ లావణ్య సైడ్ నుంచి కూడా ఆలోచించాను, ఏమని ఇప్పుడు నువ్వు వచ్చేస్తే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది, వాళ్ళు సఫర్ అవుతారు పని వాళ్ళు దొరికే వరకు, పని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి డాగ్స్ అలవాటు అవ్వాలన్నా డాగ్స్ పనివాడికి అలవాటు అవ్వాలన్నా కూడా కొంచెం సమయం పడుతుంది, కాబట్టి అదొద్దు, ఇప్పుడు నెల నువ్వు చేసే టైం నెల కంప్లీట్ అయ్యే ఒక 5 days ముందు చెప్పి
నేను ఈ మంత్ ఎండ్ అయిపోయిన తర్వాత నేను మీకు వెళ్ళిపోతాను. వచ్చే ముందు చెప్పాడా, శ్యామ్ వచ్చే ముందు లేదు, నేను నాకు వచ్చేస్తున్నానని చెప్పాడా, లేకపోతే సడన్ గా వచ్చేసేసాడా? నేను నైట్ ఆ రోజు నాకు మాట్లాడిండు, ఓకే. మామ గొడవ అవుతుంది మామ, ఒక రికార్డింగ్ పంపించేస్తున్నా అని చెప్పి ఎంబడి పంపించేసిండు. ఆ రికార్డింగ్ అలాగే ఉంచమని చెప్పిండు. నేను వినలేదు. నేను ఏదో పనిలో నేను వినలేదు. ఒకవేళ విని ఉండుంటే విత్ ఇన్ 1 hour ఆడ తాట తీసేటోండి నేను. కార్తీక్, ఆ కార్తీక్ గారు తాట తీసేటోండి నేను, ఆ లావణ్య తాట తీసేటోండి నేను. తర్వాత తెలిసిన తర్వాత నేను చలో వెళ్దాం పదా 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 అంటే మేమే ఆపి పోనీ అయిపోయింది అవి విడిచిపెట్టి లైట్ నేను ఇప్పటి వరకు మా అక్క కూడా ఒక మాట అన్న వాడనియా నేను, మా రిలేటివ్స్ కానీ ఎవ్వరు కూడా ఉన్నా ఒక్క మాట వాడనియా నేను. అలాంటిది ఆ డెవడో గోల్డ్ చైన్ పోయింది అని చెప్పేసి అంటాడు వాడు. అయితే ఈ విషయం నేను వీడు నైట్ అక్కడ నుంచి 2 గంటలకు బయలుదేరితే ఇక్కడ పొద్దున్న 4 గంటలకు వచ్చిండు మీ దగ్గరికి. నా దగ్గర కాదు, అంటే నా దగ్గర నేను ఫస్ట్ ఒక రూమ్ ఉండేది. ఓకే. ఆ రూమ్ ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు, దుబాయ్ నుంచి వచ్చిండు, ఇక వాళ్ళు వస్తున్నారు, రూమ్ సరిపోవట్లేదు అని చెప్పేసి నేను ఇంకొక దగ్గర తీసుకున్నా. వీళ్ళ కోసం ఒక రూమ్ చూసుకున్నా. ఓకే. నాకు 2 రూమ్లు అనమాట. ఇక వెళ్ళిపోయినా కానీ అక్కడ రూమ్ రెంట్ కట్టేసి అలాగే ఉంచా. రూమ్ రెంట్ ఖాళీ ఉన్నా కూడా రూమ్ రెంట్ కడుతూనే ఉన్నా. ఎందుకంటే వీళ్ళు వస్తున్నారు, మా పిల్లలు వస్తారు, మా దగ్గర అంటే కొంచెం ఇబ్బంది అవుతున్నది. చలో ఉండని, వాళ్ళు వచ్చినా కూడా ఎప్పుడన్నా నైట్, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, డ్యూటీ చేసుకొని నేను ఇంటికి మా మామ దగ్గరికి వెళ్ళి వస్తా అని చెప్పేసి వేసుకొని ఇక్కడ వాళ్ళు ఇక వచ్చిన పార్టీ లాగా ఏదో చేసుకునే వాళ్ళు డిస్టర్బ్ లేకుండా ఉండేది. ఇక వీళ్ళ కోసమే నేను ఉంచేవాడిని, నేను వచ్చినా కూడా ఉంటారని. వీడు వచ్చేసిండు, అక్కడ ఉన్నాడు. నాకు మధ్యాహ్నం 12 గంటలకు 12-1 గంటలకు తెలిసింది నాకు. ఏవో మా తమ్ముడు చెప్పిండు, అన్న ఇడు శ్యామ్ గడు వచ్చేసిండే, లగేజ్ తీసేసుకొని వచ్చేసిండు అంటే. ఎప్పుడు రా అంటే నా పొద్దున్న 4 గంటలకు వచ్చిండు. నేను వెంబడే పోయినా, ఏమైందిరా అన్న, ఏమైందిరా అంటే నాకు అప్పటికి చెప్తలేడు. ఇలా కూర్చొని ఇట్లా చేయి పెట్టేసరికి అబ్బా అన్నాడు. అబ్బా అంటున్నాడు, ఏంద్రా చేయిలో పెట్టినా, ఏమైందిరా నాని అని చెప్పేసి. అబ్బా అన్నాడు. అబ్బా అని ఏంద్రా అని చెప్పేసి బటన్ తీ అంటే తీసలేడు. గుంజేసిన షేడ్ చూసినాడు కాబట్టి ఉన్నాయి. కొట్టిన దెబ్బలు కనిపించాయా? ఓకే. ఇది ఏంటిది అన్న, నేను నువ్వు నాకు నిన్న ఒక రికార్డింగ్ పంపిస్తున్నా మామ ఉంచుమన్నావు, నేను వినలేదు అని చెప్పేసి ఎంబడే ఫోన్ తీసేసుకొని విన్నా. నాకు ఎక్కిపోయింది. చలో వెళ్దాం పా అని చెప్పేసి అన్నా నేను. వెళ్దాం పా, ఆడివాడు వెళ్దాం పా అని చెప్పేసి అంటే మామ ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఒక ఇది అండమాన్ జైలు ఎలాగైతే ఉంటుందో అందులోంచి బయటకు వచ్చేసినా నాకు వద్దు, అక్కడికి వెళ్ళడం అవసరం లేదు. ఆమె కరెక్ట్ పర్సన్ కాదు, మళ్ళీ చాలా డేంజర్ క్యాండిడేట్. మనం వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు మీద ఆకి మీద పడ్డా ఒక్క పడేది ఆగుకే, ముళ్ళకి. అందుకేనా శ్యామ్ కంప్లైంట్ కూడా ఇవ్వడదని అనుకున్నావు? అందుకేనా? వద్దు మామ, మనకు వద్దు, ఏదైనా ఆకు మనమే అవుతాము, అది వద్దు మామ, ఇప్పుడు వచ్చేసినాంగా అని చెప్పేసి అంటే ఇక వీడు చెప్పి మటలు నేను షాక్ అయిపోయినా. అక్కడ జరిగిన విషయాలు అక్కడ విషయాలు చెప్పేసరికి ఆ డ్రగ్స్లు కానీ అవి ఇవి చెప్పేసరికి నేను కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయినట్టు అయిపోయింది. నేను అంటే ఇన్ని రోజులు అలాంటి. శ్యామ్ నువ్వు అసలు బయటకు వచ్చి ఎన్ని డేస్ అవుతుంది అక్కడ నుంచి బయటకు వచ్చేసి? June 1st వెళ్ళిండు మేడం అక్కడికి. June 1st వెళ్ళాడు, July 1st వచ్చేసిండు. June 28-29 కల్లా వచ్చేసిండు మళ్ళీ. ఓకే. అంటే కరెక్ట్ గా నువ్వు బయటకు వచ్చేసి కూడా 1 month అవుతుంది. 1 month ఇంకా 2 days ఉంది ఇంకా. రైట్. అయితే ఇప్పుడు నువ్వు బయటకు వచ్చిన తర్వాత కేసు పెట్టిందా? కేసు అది కూడా నాకు ఫోన్ చేసింది నైట్ లో 1 o'clock ఫోన్ చేసింది. ఏం చేసినావు శ్యామ్ అంటే అక్క మూవీ చూస్తున్నా, బాగున్నావు అంటే బాగున్నా. మళ్ళీ ఫోన్ చేసిండు నాకు ఒక రోజు నైట్ 2 గంటలకి. ఎవరికి? నాకు. మీకు? నాకు ఫోన్ చేసిండు, మామ నాకు అక్క పిలుస్తుందంటే ఏ అక్క అని చెప్పేసి అన్నా. నాకు తెలియదు ఏ అక్కరా అంటే లావణ్య అక్క. ఏమైందట? లేదు నాకు రమ్మంటుందంటే విషయం ఏంటిది? ఈ టైంలో రమ్మంటున్నది ఎందుకు? మొన్ననే ఏదో మాట అన్నావు ఆకు ముళ్ళు అని, మళ్ళీ ఇప్పుడు ఎందుకు రా అని చెప్పేసి అంటే లేదు రాస్తారం సార్ మీద కంప్లైంట్ పెడతా, వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అంటున్నది. రాస్తారం సార్ వాళ్ళ దగ్గరికి అపాయింట్మెంట్. అది కూడా నా దగ్గర తీసుకుంది. ఎట్లా అంటే మా ఫ్రెండ్ వర్క్ చేస్తానని చెప్పాను కదా. ఎక్కడ వర్క్ చేస్తాడు? రాస్తారం దగ్గర వర్క్ చేస్తాడు అనమాట. అతనిది లొకేషన్ నాకు పెట్టిండు అనమాట. అరే రా ఇటే రా ఇటే. నేను వీని దగ్గరికి వెళ్ళాలన్నా ఫస్ట్ వాని దగ్గరికి వెళ్ళి వాడిని పికప్ చేసేసుకొని వీని దగ్గర వెళ్ళేటోని. ఎందుకంటే వీడు ఎట్లానో వాడు కూడా అలాగే. ఎందుకంటే వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నప్పుడు వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నప్పుడు వాడు కూడా నాకు అంతేగా. ఇక వాడు ఫ్రెండ్ అని ఫ్రెండ్ లాగా చూడకపోయేటోనే కాదు. ఈ వీడి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఫస్ట్ వీడిని ఎలాగైతే నేను చూసుకుంటానో వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అలాగే చూసుకుంటా. వాళ్ళు కూడా నాకు వాళ్ళ ఇంటి వాళ్ళగా చూసుకుంటారు నన్ను. మామ అని చెప్పేసి అందరు పిలుస్తారు. నేను అయితే వీడేమన్నాడంటే మామ ఇట్లా పిలుస్తుందంటే నేనన్నా ఎందుకు విషయం ఏంటి అంటే
ఇట్లా రాస్తారు సార్ ఇట్లా ఆమెకు పొమ్మని చెప్పు, మరి నువ్వెందుకు పోతావు, ఆమె వెళ్ళమని చెప్పు అని చెప్పి నేను చెప్పిన. అప్పుడు లేదు మామ, ఆమెకు ఆడ అపాయింట్మెంట్ కానీ ఆమెకు లొకేషన్ తెలియదు. ఇప్పుడు మన రియాజ్ గాడు ఉన్నాడుగా, ఆ రియాజ్ గాడు వల్ల నాకు అక్కడ వెళ్ళనికి అంటే ఆ బిల్డింగ్లోకి వెళ్ళనికి నాకు అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు కూడా వెళ్ళేటోనిగా, అట్లా వెళ్ళడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఈమె నన్ను తీసుకెళ్తా అంటున్నది. ఇప్పుడు నేను ఉన్నాను ఆమె తోటి, ఆమె కూడా లోపలికి ఎంటర్ అవ్వచ్చు. లేదని అంటే ఆమె ఎంట్రీ అవ్వదు. గేట్ బయట నుంచి ఏదైనా అరవాలన్నా ఏం చేయాలన్నా గేట్ బయట నుంచే. వీడుంటే లోపల అంటే డైరెక్ట్ రూమ్ లోకి వెళ్ళిపోవచ్చు. ఇక సార్ ఉన్నాడు, రాస్తారు సార్ ఇంట్లోకి కూడా కాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు రమ్మంటున్నది అంటే మూసుకొని కూర్చో, అద్దు రిటర్న్ పోని. ఇప్పుడు నువ్వు ఇడికెళ్ళి పోతావు, మళ్ళీ ఆ నుంచి రిటర్న్ ఆమె ఏదో లొల్లులో హడావిల్లో ఆమె టెన్షన్లో ఆమె ఉంటుంది. అక్క నేను పోతా అని అంటే ఎటు పోతావరా ఆగు అని చెప్పేసి అంటది. మళ్ళీ నువ్వు రోడ్డు మీద ఉంటావా, ముందే లేని లోపల అయిపోయిందిగా, మూసుకొని కూర్చో. మొన్న మనం పోదామంటే అద్దు ఆకు ముళ్ళు అన్నావు, ఇప్పుడు కూడా అట్లనే అనుకో కూర్చో అని చెప్పేసి అంటే ఓకే మామ అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ ఫోన్ కట్ చేసేసి పండుకున్నా. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ నాకు నిద్రలో కూడా కళ్ళలో ఇది నిజంగా వెళ్తున్నట్టు అలా అనిపించింది. మళ్ళీ లేచి తమ్మునికి ఫోన్ చేసిన, అది ఎటు పోకుండా ఉంచు అండ్ ఫోన్ తీసేసుకొని పక్కకు పెట్టేసుకో అని చెప్పిన. ఓకే అన్న అని చెప్పేసి అన్నాడు. వెళ్ళలేదు ఇక, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా. ఏమైందిరా అని అంటే ఇది సంగతి అని చెప్పేసి అన్నాడు. ఇది సంగతి అన్న మా అన్న ఇక వెళ్ళలేడు. అయితే మళ్ళీ నేను అనేసిన అదంతా వద్దు మనకి అని చెప్పేసి అనేసిన. ఖతం అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ మళ్ళీకి వెళ్ళి ఇప్పుడు ఏదైతే జరిగిందో పక్కన పెట్టేసుకుందాము, నువ్వు నిమ్మలంగా ఉండు అని చెప్పేసి చెప్పిన తర్వాత 3-4 డేస్కి స్టార్ట్ అయిపోయింది. ఏంటి రాస్తారు సార్ పైన కేసు పెట్టడము, ఆమె అన్ని ఛానల్స్ కి లైవ్ వెళ్ళడం పెట్టింది. బట్ 3-4 రోజుల తర్వాత లైవ్ లోకి వెళ్ళింది. ఇక మీరు అన్ని టీవీల్లో చూస్తున్నారు, ఛానల్స్ లో జరుగుతున్న విషయాలు చూస్తున్నాము. అదే టైంలో శేఖర్ భాష అన్న గారు వచ్చిండు. వచ్చి ఆయనే లైవ్ స్టార్ట్ చేసేసరికి ఆ రోజు నైట్ 9:30-10 అవుతుంది. లైవ్ చూసుకుంటున్నా, నేను తినుకుంటూ చూస్తున్నా. ఆమె మాటలకి అన్న మాటలకి చాలా తేడా ఉంది. అండ్ వీడు చెప్పిండు నాకు, వీడికంటే ముందు మావాడు ఇంకొకడు ఉండేగా, వాడు కూడా నాకు చాలా విషయాలు చెప్పిండు. అతను కూడా చాలా విషయాలు చెప్పిండు. మామ ఇక్కడ వేరేలా ఉంటది మామ, ఇక్కడ ఆమెకు నచ్చినట్టుంటే స్వర్గము, ఆమెకు ఏదన్నా ఒక కొంచెం తేడాలు అనిపించిందంటే అది ఒక నరకం లాగా కంటే దారుణంగా ఉంటది. ఏదో నేను అడ్జస్ట్ అవుతున్నా, ఇక సార్ ఉన్నాడు అని చెప్పేసి నాకు ఓకే అనిపించింది. సార్ కూడా చూసి వెళ్ళిపోయాడు. ఇక నేను కూడా ఎంబడి వెళ్ళిపోతే నాకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను ఆగుతున్నాను. కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు చెప్పేటోడు. ఎందుకంటే నేను మామని, వాడు దూరపుడు కాదు, ఏదో దూరపుడు అయి ఉంటే మనకు అన్ని విషయాలు చెప్పాడు. వెళ్ళిపోయిన అతను ఆ విషయాలు నాకు గుర్తుకొచ్చేసుకొని నాకు ఆగలేదు. నేను తింటున్నా, అమ్మాయి మేము చెప్పిన మాటలన్నీ తప్పుగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు శేఖర్ భాష ఎవరైతే వచ్చిండో ఈయన కరెక్ట్గా చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళు రావాలి కరెక్టే. అండ్ ఇక్కడ ఏంటంటే రాస్తరుణ్ సార్ గురించి రాలేదు శేఖర్ భాష అన్న గారు. నాకు అర్థమైన విషయం ఏంటంటే మగవాళ్ళ పైన అనవసరమైన కేసులు, తప్పుడు కేసులు. ఇప్పుడు ఆడవాళ్ళకి కొన్ని వరాలు ఏది ప్రభుత్వం ఇచ్చినటువంటి, ఇప్పుడు గృహహింసకు సంబంధించిన కానివ్వండి, అలా ఇలా లవ్ అఫేర్కి సంబంధించింది, దానికి ఒక మంచి వరం లాంటి 498A అండ్ ఇంకొక 2-3 సెక్షన్స్ ఉన్నాయి. చాలా మంచిది. దాన్ని తప్పుదో పట్టించుకుంటూ ఇష్టం వచ్చిన వాళ్ళ పైన ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేసుకుంటున్నారు. ఆ ఒక విషయం చెప్పేసరికి నాకు అప్పుడు అర్థమైంది. నాకు కొట్టినప్పుడు ఏమీ మాట్లాడినటువంటి మాట కరెక్ట్ కాదు. అయితే నెల రోజుల తర్వాత శ్యామ్ అసలు నువ్వెందుకు వచ్చావు బయటికి? నేను యాక్చువల్గా ముందే వద్దాం అనుకున్నా. అది అంటే ఇప్పుడు ఈవిడ ఛానల్స్ లో కూర్చుంటున్నప్పుడే నాకు తెలుసు కదా, రాష్ట్రం అన్న గురించి బిహేవియర్ గురించి అన్ని తెలుసు కాబట్టి ఇంత మంచి ఇలాంటి జరగకూడదు. మరి నువ్వు ఎందుకు హెల్ప్ చేయాలనుకున్నావు? అది ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ వచ్చింది, నా దగ్గర వచ్చింది విషయం. ఓకే, ఆ లైవ్ నేను చూసేటప్పుడు నాకు ఇదంతా కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఒకటి కామెంట్ పెట్టాను అనమాట. ఆ కామెంట్ ఏమని, ఓకే లావణ్య ప్రతి ఇంటర్వ్యూ కింద మీరు కామెంట్ పెడుతూ ఒక కామెంట్, అదే కామెంట్ హైలైట్ అయింది. ఒక కామెంట్ పెడుతూ వచ్చారు. ఒక కామెంట్ పెట్టినా నేను. ఆ కామెంట్ కొంచెం ఆమెకు ఇబ్బంది కలిగించింది. మనం టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఒక విషయం చెప్తున్నా, లావణ్య గారి ఇంట్లో గత 20 రోజుల క్రితం ఎవరు పని చేసేవాళ్ళో మీకు తెలుసా? లావణ్య గారిని అడగండి. ఓకే, ఇక్కడ నేను పేర్లు బయట పెట్టట్లేదు. శ్యామ్ మీ ఇంట్లో పని చేశారా అని మీ ఛానల్ వాళ్ళకి నేను రెస్పాండ్ అవుతున్నా, ఒకసారి లావణ్య గారిని అడగండి.
రాజ్ తరుణ్ గారి పద్ధతి తెలుసు, లావణ్య గారి ప్రవర్తన తెలుసు. లావణ్య గారిని శ్యామ్ గురించి అడగండి, తర్వాత నాకు మీరే పిలుస్తారు అని ఓకే ఒక కామెంట్ చేశారు. ఈ కామెంట్ పెట్టేసరికి ఇక స్టార్ట్ అయిపోయింది ఆమెకి. వీళ్ళిద్దరు బయటకు వస్తే శ్యాము డాష్ ఇంకొక పర్సన్ అంతకుముందు చేసి వెళ్ళిన పర్సన్, వీళ్ళిద్దరు బయటకు వస్తే నాకు స్టార్ట్ అవుతుంది అని ఆమె. ఇప్పుడు ఆమెకు తప్పు లేనప్పుడు, ఇప్పుడు ఆమె పద్ధతి కానీ ఆమె మెంటాలిటీ కానీ ఆమె ఇష్టం, ఆమె పర్సనల్, అది మనకు సంబంధం లేదు. ఎప్పుడు పర్సనల్ ఆమె ఇంట్లో ఉన్నంత సేపే ఆమె పర్సనల్ లైఫ్. ఎప్పుడైతే మీరు అందరి ముందరకు వచ్చిండ్రో, అందరి ముందర పక్కకి పెడదాం. నా ఫోన్లో మీరు వచ్చిరు, యూట్యూబ్ నేను ఆన్ చేసేసరికి మీరు వచ్చినప్పుడు ఇక అది పర్సనల్ అన్నట్టే కదా. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం శ్యామ్, నువ్వు చెప్పు, రాజ్ తరుణ్ గారి దగ్గర వర్క్ చేస్తున్న పర్సన్ కూడా నీ ఫ్రెండే కదా. అతను ఏం షేర్ చేసుకునేవాడు అంటే, రాజ్ తరుణ్ గారు ఈ విషయంలో, ఈ అమ్మాయి విషయంలో ఇబ్బంది పడుతున్నట్టు కానీ, లేకపోతే ఈ అమ్మాయి రాజ్ తరుణ్ని కాల్ చేసి కొంచెం హెరాస్ చేస్తున్నట్లు కానీ? వీడికంటే ఎక్కువ నాకు చెప్పేవాడు. అట్లా ఏంటంటే అసలుకి టార్చర్ అనేది తట్టుకోలేకపోయి ఆయన వచ్చేసిండు, బ్లాక్ మెయిల్ చేస్తుంది నన్ను, అంతవరకు బ్లాక్ మెయిల్ చేస్తున్నది, ఇట్లా ఇట్లా మీడియా ఎక్కుతా ఉంటుంది, అది రకరకాలు తాగుతూ ఏడుస్తూ ఉంటాడు. ఆయన ఎవరికి చెప్పుకోలేని బాధ నీకు చెప్పుకుంటున్నారా, సిగ్గిడి చోట నీకే చెప్తున్నా. ఇక నేను ఎవరికి చెప్పుకోలేను, ఎవరికి చెప్పుకోలేదు, ఎవరు అర్థం వచ్చి నువ్వు తమ్ముళ్ళ లెక్క నీకే చెప్తున్నా, నేను ఏం చెప్తావు, సిగ్గిడి చోట చెప్తున్నా నీకు అని చెప్పి ఏడ్చుకుంటా ఆయన బాధ గోస చెప్పుకునేవాడు. ఓకే. అది తర్వాత లావణ్య కూడా వాడికి ఫోన్ చేసి టార్చర్ చేస్తుంది. ఓకే, అతని నెంబర్ కూడా ఉంది లావణ్య దగ్గర ఉంది, ఎందుకంటే అందరం సర్కిల్ కదా. ఓకే, ఇంతకు ముందు చేసిన ఇచ్చేసాడు అనమాట. అది గారు వేసుకుంటున్నా దాన్ని, ఫోన్ చేసుకుంటా, ఫోన్ అంటే రాసిన ఫోన్ లేపట్లేదు, ఇగ్నోర్ చేసేస్తున్నాడు. ఈ ఫ్రెండ్షిప్ కూడా కట్ చేసేసి, ఈ డ్రగ్స్ కేసు ఎక్కడికి వెళ్ళిందో కట్ చేసి ఇగ్నోర్ చేసేస్తున్నాడు. ఫ్రెండ్షిప్ కూడా కట్ చేసి ఇగ్నోర్ చేసేస్తున్నాడు, దూరం పెట్టేస్తున్నాడు. తర్వాత ఏమైపోయింది, ఆడికి చెప్పిండు ఫోన్ చేస్తే లేపకు. ఆవిడ వెళ్ళి ఫోన్ చెప్పిన, అక్క ఫోన్ చేస్తుంది అన్న, ఎట్లా అంటే పక్క పెట్టేయి రావు లైట్ తీసుకున్నాడు. వీడు ఫోన్ లేపాడు, ఎందుకు లేపుతున్నాడు, ఆయన దగ్గర వర్క్ చేస్తున్నా, లావణ్య దగ్గర వర్క్ చేస్తుండే నా పిల్లవాడు, వాడికి ఫోన్ చేస్తా టార్చర్ చేస్తా, నువ్వు ఎందుకు లేపావు, ఏమనుకుంటున్నావు, ఏం నీ సంగతి ఎట్లున్నది, బలిసిందిగా నీకు, బలిసిందిగా రియాజ్, బలిసిందా రియాజ్ నీకు, ఇలా మాట్లాడడం. అయితే లావణ్య గారు మీతో కూడా మాట్లాడారు అని చెప్పేసి విన్నాను నేను. అంటే నేను ఆల్రెడీ శ్యామ్ వినిపించిన రికార్డు విన్నాను. తర్వాత మీ నెంబరు ఎవ్రీథింగ్ నోట్ చేసుకున్నారు. ఆ రికార్డింగ్ ఒక్కసారి వినిపించండి. దీనికంటే ముందు ఇంకొక రికార్డింగ్. ఓకే. ఏదైతే నేను ఆ కామెంట్ పెట్టినో, ఇప్పుడు చదివారుగా మీరు, అవును, ఆ కామెంట్ పెట్టిన తర్వాత స్టార్ట్ అయింది. రియాజ్ ఫోన్ చేసింది, ఫస్ట్ ఫోన్ చేసింది, కొంచెం డిప్రెషన్లో ఉన్నా నేను, అద్దు గెలకక్కు నన్ను డిస్టర్బ్ చేయకు అక్క అని చెప్తాను, డ్రింక్ చేస్తున్నాను అద్దు అన్ను, నేను వేరే మూడ్లో ఉన్నా అద్దు అని చెప్పి అన్న. కాల్ చేసింది, తమ్ముడు ఎలా ఉన్నావు, బాగున్నావు, ఏం చేస్తున్నావు అంటే, అక్క మంచిగా ఉన్నా అక్క, డ్రింక్ చేస్తున్నా, మా ఫ్రెండ్ వాడు ఇట్లా మ్యాటర్ ఇట్లా అని. అయితే ఒక అబ్బాయి చనిపోయాడు, హెల్త్ బాగోలేక చనిపోయాడు. చనిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళాము, వీడు నా దగ్గరనే ఉండేది, ఇక వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చలో ఉండు అని చెప్పేసి అక్కడనే ఉంచేసుకొని మేము హైదరాబాద్కి వచ్చేసినాం. వచ్చేసిన ఒక 4 రోజుల తర్వాత అది కామెంట్ పెట్టడం వల్ల వీడు డిప్రెషన్లో ఉన్నాడు. వీడికే ప్రాణానికి ప్రాణమైన ఫ్రెండ్ ఇక అతను, చనిపోయిన అతను. ఇక ఉండు, వాళ్ళ ఇంటి వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్గా ఉంటాం అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి ఉన్న తర్వాత వీడు ఏదో డిప్రెషన్లో, పిల్లలందరూ నైట్ కూర్చుండి ఏదో చేసుకునే టైంలో ఆమె ఫోన్ చేసింది అనమాట. లావణ్య గారు ఫోన్ చేశారు. ఫస్ట్ మాట్లాడేసింది సంధ్యకి. సంధ్య ఎవరు అంటే నేను కామెంట్ పెట్టినదా జీమెయిల్ పేరు సంధ్య. ఇప్పుడు మనం కామెంట్ పెట్టినప్పుడు కామెంట్ వస్తుంది, ఓకే ఓకే ఓకే, సర్చ్ చేస్తున్నాడు సంధ్య పేరుందా అని ఫోన్ లో. యాక్చువల్లీ గర్ల్స్ తో ఎవరితో మాట్లాడు ఎక్కువ, అందుకోసం బతికినా. దేనికి ఇస్తుంది పోలీస్? నేను మోసం చేసిన కదా మీకు. ఇప్పుడు మస్తం సాయి లాగా, రాస్తారు సార్ లాగా, ఇంకా చింటులా ఎవరో లాగా నేను కూడా మోసం చేసినాగా. అసలు లెగిస్తే కంప్లైంట్ అయినా అంతే. ఇప్పుడు నేను కూడా మోసం చేసినట్టే. ఇప్పుడు నేను కూడా ఆమె తోటి రిలేషన్షిప్ గా ఉండి నేను కూడా మోసం చేసిన.
ఏమక్క దుబాయ్కి అక్క నాకు తెలియదక్క నేనా అక్క నిజంగా చెప్తున్నా అక్క నా ప్రామిస్ చెప్తున్నా నా ఫ్రెండ్ చెప్తున్నా నా టెన్షన్ లో నేను ఉన్నా అక్క డబ్బులు నాకు ఎన్ని కమెంట్స్ అట్లాంటి పోయింది నాకు నాకేం తెలుసు అక్క సంధ్య నాకు తెలియదక్క ఆయన పెట్టింది కూడా తెలియదు మీకు. సదాని ఒక అమ్మాయి ఉండే అమ్మాయి తప్ప తెలియదు. సదా సంధ్య కాదు. ఇప్పుడు ఈమె ఒక మహిళ, ఎదుటి మహిళని సాటి మహిళని కొంచెం రెస్పెక్టెడ్గా మాట్లాడాలి. ఎందుకు? ఇతను ఒక బాయ్, ఒక అబ్బాయి, అబ్బాయి ముందు ఆమె ఏమంటుందంటే ఆ కామెంట్ పెట్టామే సంధ్య నీలవరా, మీ ఫ్రెండ్ లవరా, ఇంకొకరు లవరా, ఆ చనిపోయిన అబ్బాయి లవరా, చనిపోయినాడు లవరా అంటే అదే అదే మాట. అది అంటే ఇప్పుడు ఫస్ట్ రికార్డ్ చేయలే, నాకు మండింది. నేనేం ఫోన్ నేనే చేద్దామని చూస్తున్నా, ఫ్రెండ్స్ ఆపేస్తున్నారు, అద్దురా నువ్వు తాగున్నావు వద్దురా, నాకు బీపీ లేచిపోయింది. ఇప్పుడు నువ్వు ఎవరెవరు లవర్ లాగా ఉన్నావో అంటే అందరు నీలాగే ఉంటారా? అంతే కదా. నువ్వు మాట్లాడేప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలి. ఇప్పుడు నీకు ఆ కామెంట్ తోటి ఇబ్బంది అయినప్పుడు, శ్యామ్ ఏదో మా పర్సనల్ విషయం, మీరు ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దు, ఆమె ఎవరైతే సంధ్యాసం ఏదో పేరు వస్తుంది ఆమె కొంచెం చెప్పేసి కామెంట్ పెట్టకుండా కొంచెం చూసుకో, మా పర్సనల్ ప్రాబ్లం అది వద్దు, మేము ఇప్పటికి కాకపోతే ఇక రేపటి నాడో ఇన్ ఫ్యూచర్లో అయినా మేము ఇంకా ఒకటయ్యే అవకాశం ఉంటుంది, నేను రాస్తాను ఏదో ఎవరో అయినా, మీరు కొంచెం ఇన్వాల్వ్మెంట్ అవ్వకండి. అండ్ నువ్వు నా దగ్గర పని చేసినావు, నేను ఎలా చూసుకున్నా, నువ్వు ఎలాగో అలా సానుభూతిగా మాట్లాడేసుకోవాలి. కానీ ఇప్పుడు ఈరోజు కన్న తల్లిదండ్రులే బెదిరిస్తేనే చాలా హట్ అని చెప్పేసి భయపడతలేదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని బూతులు మాట్లాడేసుకుంటావు, భయపెట్టిస్తా అని అంటావు, లొంగ తీసుకుంటా అని అంటున్నారు సార్. ఆమె మాటలు అలా ఉంటాయి. అక్క నేనేం చేసినాక అది ఏమైంది అక్క? నాకు మ్యాటర్ మొత్తం అర్థం కాదు, చెప్పా ఒకసారి. నా ఫోన్ నిజంగా ఆన్లైన్ ఎవరికి లేను, కాంటాక్ట్ సంధ్య అంట ఎవరో కమెంట్ చేసింది, మీ ఇంట్లో 20 రోజులు షాప్ పని చేసిండు అని కమెంట్ చేసింది. అమ్మా యూట్యూబ్ లో మొత్తం కమెంట్ చేస్తుంది ప్రొఫైల్ లింక్. అవునా? ఇంకా ఇంకా ప్రైవేట్ వీడియోస్ అంట. మళ్ళీ ప్రైవేట్ వీడియోస్ ఎవడైనా కామెంట్లో పెడతారా? కామెంట్స్లో పెట్టేది ఏంటిది? వీడియోస్ ఫొటోస్ వస్తాయా కామెంట్లో? ప్రైవేట్ వీడియోస్ కూడా పెడుతున్నాం. మరి ప్రైవేట్ వీడియోస్ అంటే ఏంటిది? ప్రైవేట్ వీడియోస్ అంటే మన వీడియోలు మన దగ్గరలో ఉంటాయి. ఇప్పుడు లావణ్య గారి వీడియోస్ మన దగ్గర ఉంటాయా? అంటే ఉన్నాయి, ఒకవేళ ఉన్నాయి అనుకుందాం, అంటే నువ్వు నిజంగానే అలా ఉన్నావా? అంతే కదా. ప్రైవేట్ వీడియోస్ అంటే ప్రైవేట్ ఉండేటి ప్రైవేట్ రూమ్లో ఉండి వాళ్ళు ఏదో చేసుకునే వీడియోస్లు వాళ్ళ దగ్గర ఉండాలి. అంతే కదా. వీడి దగ్గర కానీ నా దగ్గర కానీ ఎట్లా ఉంటాయి? ఇంకా ఉందండి అది? ఉంది ఉంది. ఓకే. నేను మీరు ఇదే ఐడి నుంచి పెడుతూ వెళ్ళారా? అది ఆడది, అదొక ఆడది అంతే. నోరు తెరిస్తే ఎప్పుడు చేసే తెలుసు కాబట్టి వచ్చినాం. ఇప్పుడు మాట్లాడితే బూతులే. ముందర ఉన్నటువంటి పర్సన్ ఆ బాయ్ గర్ల్ సంబంధం లేదు. ఈమె ఒక ఒక మొగాడిలాగా మాట్లాడేస్తుంది. ఇప్పుడు ఆమె నువ్వు కొంచెం రిక్వెస్ట్ చేసుకోవాలి, నువ్వు డిమాండ్ ఆర్డరు, నువ్వు భయపెడదాము, నువ్వు లొంగ తీసుకుంది కాదు. సో ఈ కాల్ చేసి మాట్లాడిన తర్వాత బయటకు వచ్చారు అంతేనా? విషయం నాకు చెప్పలేదు, మళ్ళీ ఇది సంగతి మామ అని నాకు చెప్పలేదు. తనే వచ్చేసాడా?
అంటే ఇట్లా ఫోన్ చేసింది ఇట్లా కామెంట్ అని చెప్పేసి నాకు చెప్పలేదు. ఓకే మామ ఏమైనా కామెంట్స్ ఏమైనా పెట్టినావా మామ అని చెప్పేసి అంటే అవునరా నేనేమనుకున్నా అంటే చూసి ఉండొచ్చు ఏదన్నా ఛానల్లో చూసి ఉండొచ్చు అని చెప్పేసి అవునరా పెట్టినా అని చెప్పేసి అన్న 2-3 రోజుల తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు మామ వీడికి ఫోన్స్ వస్తున్నాయి వాడు కొంచెం సఫర్ అవుతున్నాడు మామ అత్తమ్మ గురించి ఆమె తప్పుగా మాట్లాడుతున్నది ఆమె లవరా ఈడ్లవరా ఆడ్లవరా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నది మామ కొంచెం అడుగు అంటే అప్పుడు నాకు రికార్డింగ్ సెండ్ చేసిండ్రు ఈ రికార్డు. అండ్ లావణ్య గారు ఫోన్ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఈ నెంబర్ కాదు అప్పుడు వాటర్లో పడి ఫోన్ ఖరాబ్ అయిపోయింది వేరే ఫోన్ లో ఉండే సిమ్ వేరే ఫోన్ లో వేసుకున్నాడు. అయితే అందులో రికార్డింగ్ ఆప్షన్ లేదు ఉంది కానీ ఆమెకు ఆల్రెడీ వెళ్ళిపోతుంది వీడు రికార్డ్ చేస్తున్నాడు అని చెప్పేసి. అలాంటప్పుడు ఏం చేసిండంటే పక్క వాళ్ళ ఫోన్ తీసేసుకొని రికార్డ్ స్టార్ట్ చేసిండు ఇట్లా మాట్లాడుతూ రికార్డింగ్ స్టార్ట్ చేసుకున్నాడు. ఆ రికార్డింగ్ నాకు ఎప్పుడు పంపిండే తర్వాత పంపిండు నాకు ఆ పిల్లాడు అరే నాని ఏమో రికార్డింగ్ ఉందంట పంపు అని చెప్పేసి అన్న తర్వాత అది కూడా పెడతాం నేను మీకు అబద్ధాలు చెప్పట్లేదు అండ్ లావణ్య కూడా నేను అబద్ధాలు చెప్పట్లేదు నేను అది కూడా చూపిస్తా. వీళ్ళ ఫ్రెండ్ ఒకతను ఉంటాడు ఏదో రికార్డింగ్ ఉందంటారా అది పెట్టు అన్న తర్వాత వాడు ఏం చేసిండంటే అవును మామ ఉంది అని చెప్పేసి వాడు పెట్టింది రికార్డింగ్. అంటే మీరు ఎవరిని పడితే అలా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఆడవాళ్ళు చూడరు మగవాళ్ళు చూడరు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాని అంటే భయపెడతాని అంటే భయపడానికి వాడిని సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ. ఎవరిని పడితే వాళ్ళని బూతు మాట్లాడతామంటే ఏమి మాట్లాడలేమో మాకు రావా మాటలు మేమేందంటే ఒక మహిళ ఒక ఆడది అన్న ఆలోచనతో మేము కొంచెం నార్మల్గా ఉంటున్నాము కానీ మీరు అలా ఉండట్లేదు ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తా అన్న ఆలోచనతో ధోరణితో ఉంటున్నారు మీరు. ఎవరు నువ్వు అని చెప్పేసి అన్నాడు ప్రొఫైల్ పిక్ నాది కాదు అది వేరేది. అప్పుడు నేను ఫోటో సెండ్ చేసిన ఆ మిడిల్లో నేను ఆ ఫోటో చూసిన తర్వాత మామనా అని చెప్పేసి మళ్ళీ రికార్డింగ్ సెండ్ చేశాను. ఉందా మేడం ఇప్పుడు అక్కడ అవునా ఇక్కడ అబద్ధాలు లేవు ఇక్కడ. ఈ ఆడియో ప్లే చేయమంటారా అదే ఆడియో నేను బీపీలో ఉన్నాయి నాకు పోలీస్ కడి చేసింది తిట్టేసి చిన్న మాట్లాడు అక్క హలో హలో అక్క అక్క సంధ్య ఇప్పుడు అది సంగతి అంటే నాకు చెప్పలేదు మామ అనవసరంగా మళ్ళీ రియాక్ట్ అయిపోయి మళ్ళీ ఇంకా ఇబ్బంది ఎందుకు అన్న ఆలోచనతో నాకు చెప్పలేదు. అప్పుడు నేను పెట్టినా ఏదో రికార్డింగ్ ఉందట పంపు అని చెప్పేసి అంటే ఎవరు హువార్ యు అని చెప్పేసి వాడు అంటే నా ఈ వాట్సాప్ నెంబర్ వాడి దగ్గర లేదు ఈ ప్రొఫైల్ పిక్ వేరే ఉన్నది ఎవరు అని పెట్టినప్పుడు అప్పుడు నేను ఫోటో సెండ్ చేసిన మామనా అని చెప్పేసి చూసేసుకొని మళ్ళీ రికార్డింగ్ సెండ్ చేసిండు. రికార్డింగ్ సెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇదా సంగతి అని నేను విన్న తర్వాత ఏమంటది మా భార్య బూతులు మాట్లాడుతుంది. అయితే ఇతను బయటకు వచ్చి మాట్లాడతాను అన్నప్పుడు మీరు సపోర్ట్ చేశారా? నేనే రమ్మన్నా. అసలు ఫస్ట్ మెసేజ్ పెట్టిందే మీరుగా కింద కామెంట్స్ లో. సరే బయటకు వచ్చారు ఓకే అతన్ని ఇప్పుడు బెదిరిస్తుంది మీతో కూడా ఏదో మాట్లాడింది అని విన్నాను. నిన్న తమ్ముడు వీళ్ళిద్దరు ఉన్నారు. తమ్ముడు వీళ్ళిద్దరు రూమ్ లో ఉన్నారు. ఫోన్ వచ్చింది రికార్డ్ చేసిండు. రికార్డింగ్ చేసిన తర్వాత తమ్ముడు పక్కకి వెళ్ళి ఫోన్ చేసిండు అన్నయ్య బ్లాక్ మెయిలింగ్ ఫోన్స్ వచ్చేస్తున్నాయి మరి ఏంటో చూడు అని చెప్పేసి అనేసరికి నేను ఎంబడే వెళ్ళిపోయినా నాకు దగ్గరనే రూము ఎంబడే నా రూమ్ నుంచి వెళ్ళిపోయేసరికి ఏంటిదిరా సంగతి అని అంటే ఆమె ఇంటి పని మనిషి మాట్లాడుతుంది అని అంటే ఏంటి సంగతి అని చెప్పేసి అన్న అప్పుడు మాట్లాడినది ఇది ఆమె మాట్లాడింది నేను మాట్లాడింది. అమ్మ నమస్కారం మనకు రెస్పెక్ట్ తెలియదు లావణ్య ఇంట్లో పనిచేసే అమ్మాయితో మీకు కాల్ వచ్చింది కాబట్టి ఆవిడకి ఆమె నెంబర్కే ఫోన్ చేస్తాను అంటే నేను ఫోన్ చెప్పేటోని కాదు మా అక్క గురించి మా ఊర్ల గురించి మీ మామ గురించి నేను అవునులే అడిగింది అది విన్నాగా అలాంటప్పుడు నేను రెస్పాండ్ అవ్వాలి ఇక. మీరు ఉన్నారా లేదా అని కాదు వాడికి ఎప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని నేనా మీ నెంబర్కి ఫోన్ వచ్చిందని మీ నెంబర్ ఫోన్ చేస్తామా నేను సాము వాళ్ళ మామ నన్ను ఎందుకు చేస్తామని అడుగుతుంది
చూసుకోండి ఒకసారి ఇప్పుడే వచ్చింది. ఏంటండి ఇప్పుడు ప్రాబ్లం ఏంటండి? నా ప్రాబ్లం లేదు, మీరే మీ సైడ్ నుంచే ప్రాబ్లం. అదే మీడియాకి వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఏమైందండి? మీడియాకి వచ్చి ఏం ప్రాబ్లం అయింది? ఓకే, అది ప్రాబ్లం అది పక్కకి పెడదాము. మా అక్క గురించి నా గురించి ఎందుకు ఎంక్వైరీ? మరి నా గురించి ఎవరు మాట్లాడుతుంది? నా తమ్ముడు గురించి నా ఇంటి గురించి ఎవరు మాట్లాడుతుంది? విషయం ఏంటంటే వాడు కొట్టిన విషయం నాకు తెలియదు. ఒకవేళ మాట నాకు అప్పుడు తెలిసి ఉన్నట్టే కొట్టిందన్నది రాంగ్ ప్రూవ్ అయితే ఏం చేస్తారు? మేడం ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. మీరు మాట్లాడండి, అడిగిన క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేయండి. మేడం గారు ఒక విషయం చెప్తాను. ప్రూవ్ అయితే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఆన్సర్ చెప్పి వేరే క్వశ్చన్ అడగండి. కొట్టిన ప్రూవ్ అయితే అని మాట్లాడితే మీ పెద్దరికం సరిపోదండి. కొట్టినట్టు ప్రూవ్ అయితే సరే కొట్టినట్టు ప్రూవ్ అయితే ఏం చేస్తారు? నిన్న వచ్చి మీ షూ నాకుతా సార్. అంత పెద్ద మాటలు నాకు నచ్చలేదు ఆ మాట. మీ షూ నా నెత్తి మీద పెట్టుకుంటా నాకుతా, అంత పెద్ద మాటలు వద్దమ్మా. నాకు తల్లిలాగానే మీరు కూడా అంత పెద్ద మాటలు వద్దని మేము మాట్లాడుతున్నాం. మళ్ళీ మీ అమ్మ పుట్టిరు కదా, అది సంబంధం లేని టాపిక్. మీ అమ్మ పుట్టిరు కదా, మీరు వచ్చి నాకు కాలు పెట్టుకో సారీ చెప్తారా? అమ్మ దాకా పోవద్దు, మీరు మా అమ్మ దాకా పోవద్దు. చెప్పండి, వస్తా. మీరు ఎక్కడ చెప్పండి. మా తమ్ముడు కొట్టిండా? మాట్లాడుతున్నా మేడం అనుకుంటా. మీరు ఓపికతో మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. ఓపికతో మాట్లాడండి. మీరు అంత హలో సతీష్ అన్న చెప్పండి అమ్మా. నేనే చందన్ ఎందుకు చేస్తామని అడిగాను కదా నేను. అది కాదమ్మా, ఓకే. ఇప్పుడు మీరు అడిగిన దానికి మేము మాట్లాడుతున్నాము, మేము అడిగిన దానికి మీరు మాట్లాడండి. అమ్మ పుట్టిండ్రు చెప్పేది తినమ్మా, చెప్పేది తినమ్మా నువ్వు. అమ్మ చెప్పేది తిన. నేను సంవత్సరం ఉన్నాను, అన్ని చూస్తున్నా, నాకు కనబడట్లేదా? అది మీ కనబడితే మీ ఇష్టం. అది మీ ఇష్టం అమ్మా. అది కొట్టిందా లేదా నేను చూడలేదు, మీరు చూడలేదు. నేను సమాధానం ఇస్తున్నా కదా. సారు నాతో అవ్వకరా అన్నాడు. పట్ట పగులు తాగుతున్నాడు. చెప్పండి, మేము వస్తాం. మీరు ఎక్కడున్నారు? ఉప్పలా చెప్పండి, వస్తాం మేము. కొట్టమని ప్రూవ్ చేయండి మీరు. ఇప్పుడు దేనికి కొల్లు పెట్టుకుంటూ వస్తున్నారు యూట్యూబ్ లో? మేడం కొట్టిరామా మేము? మేడం అమ్మ మీరు వస్తే చెప్పమని కొట్టిరామని? మేడం నేను అన్ని సమాధానం ఇస్తా. ఓపికతో మాట్లాడితే సమాధానం ఇస్తా. ఏంటి యూట్యూబ్ లోకి వచ్చి 5 రోజులు పని చేసి కొట్టినామా? మీరు ఎంత గట్టిగా మాట్లాడుతుంటే ఎవరు భయపడడా? హలో నాకు అర్థమైనా సతీష్ ఎవరు? ఇప్పుడు ఎవరు మాట్లాడేది? మనిషిని పెట్టించింది ఎవరు మాట్లాడేది? ఎవరెవరో మాట్లాడుతున్నారు నాకు తెలియదు. ఇక ఎవరని అంటే నేను మాట్లాడగలుగుతాను. మాట్లాడేది ఎవరు బ్రదర్? చాలా సీరియస్ అవుతుంది, మళ్ళీ చాలా సీరియస్ అవుతుంది. లావణ్య గారు చాలా సీరియస్ అవుతుంది. నా అమ్మ మొగుడికి చూపించినావు అనుకో, ఇప్పుడు అన్నావుగా చూపించాలి. లేకపోతే నీకు మొగలు అవుతారు చెప్తున్నా నేను. నీకు ఎక్కడ మొగలు అవుతారో చూపెడతా నేను. నా తల్లికి మొగడు అన్నప్పుడు నేను దానికి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? నువ్వు నా అమ్మ మొగడు అంటావా? నువ్వు అన్ని చూపెడతా. ఇప్పుడు నా అమ్మ ఆమెకి ఒకసారి నా అమ్మ మొగడ చూపెడతావా నువ్వు? నా అమ్మ మొగడ చూపెడతావా నువ్వు? బయటికి రావడి. అంటే నా అమ్మ మొగడ అంటే నేను సరిగ్గా మాట్లాడాలా? నా అమ్మ మొగడ అంటే సరిగ్గా మాట్లాడాలా? నా అమ్మ మొగడ అంటే సరిగ్గా మాట్లాడాలా? నేను ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? తమ్ముడు ఎవరు మాట్లాడేది? నువ్వు కార్తీక్ అంటే నువ్వు మా అమ్మ మొగడివా? ఇప్పుడు అన్నది ఇప్పుడు లావణ్య అన్నది నా అమ్మ మొగడివా నువ్వు? నా అమ్మ మొగడివా? సమాధానం నాకు. నా అమ్మ మొగడివా నువ్వు? నా అమ్మ మొగడివా నువ్వు? మళ్ళీ రెచ్చగొట్టకంటారు.
తొక్కుతా. నాకు 24 ఉంటుంది, 23 ఉంటుంది, ఉండదు. ఇతను ఏం చేస్తుంటాడు కార్తీక్ అనే person? అంతే, మంది మీద బతుకుడు. ఆడికి మోసం చెయ్యు, ఈడికి మోసం చెయ్యు, ఆడికి సిగ్గుసేరం లేదు, కట్ చేసిరు మళ్ళీ. అయితే ఇప్పుడు ఒక చిన్న విషయము, తప్పు అనుకోకండి, లావణ్యాన్ని పుంగి బజాయిస్తా. నువ్వు మాట అన్నావు, నీకు తల్లి ఉంటుంది ఏమన్నావు, నువ్వు ఒక ఆడదానివే. ఎదుటోడు మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్టెడ్గా కొంచెం పర్ఫెక్ట్గా మాట్లాడండి. నువ్వు నా తల్లి, నీ అమ్మ మొగడు అన్నయ్య, నీ తమ్ముడిని అన్నావుగా, నీ పుంగి నీ తమ్ముడు పుంగి ఇద్దరు పుంగి బజాయించుకుంటే. ఇప్పుడు నా తల్లి, నా అయ్య, నా తండ్రి చనిపోయాడు, ఆడెవడో గొట్టంగాని నీ అమ్మ మొగడు అని అన్న విన్నారుగా మీరు కూడా. ఇప్పుడు నేను రెస్పాండ్ అవుతున్నా, నీకు ఎందరు మొగళ్ళు అన్ని తీస్తా, ఇంకా ఫ్యూచర్లో ఎందరు మొగళ్ళు అవుతారు కూడా అది చూపెడతా నీకు, అని మీ తమ్ముడు కూడా చూపెడతా. సతీష్ అని నెల రోజు నుంచి ఎంక్వైరీ చేస్తుంది సంధ్య సతీష్ అని చెప్పేసి. ఈ మాస్క్ కూడా ఎందుకు పెట్టుకున్నా అంటే లైవ్ గా నీకు నా ఫేస్ చూపెడతా, లైవ్ గా నువ్వు నేను ఇట్లా ముంగట ఉన్నప్పుడు నా ఫేస్ చూపెడతా. అందుకే మాస్క్ వేసుకున్నా. మీరు అన్నారు మేడం మాస్క్ ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాను, నీకు లైవ్ గా చూపెడతానే లావణ్య నీకు ఇది మేడం. అందుకని చెప్పేసి నేను కూడా ఇలా లైవ్ ముంగట లావణ్యకి ముందరకు వచ్చిన. ఇక లావణ్యకి ఇప్పటి నుంచి వీడు పక్కకు అయిపోతాడు. ఇక నాకు తెలిసిన విషయాలు అన్నీ ఇక లావణ్యకు ఉంటది. ఇక నేను లైట్ తీసుకుందాం అనుకున్నా. ఏదైతే ఇప్పుడు నా ప్లేస్లో మీరున్నా చాలా రియాక్ట్ అవుతారు మేడం. ఆ తల్లి మీదకి వెళ్ళిపోవద్దు, ఆమె కూడా తల్లి ఉంటుంది, ఆమె కూడా ఒక ఆడదంటే ఒక తల్లి లాంటిదే. ఇన్ ఫ్యూచర్లో ఆమె పిల్లలు పుట్టిన ఒక తల్లి పొజిషన్కి వెళ్తుంది. కాబట్టి నాకు నిన్న చాలా అంటే చాలా విపరీతమైన కోపం వచ్చేసింది నాకు. అసలు తక్కువలేకపోయినా నేను చాలా అంటే చాలా చాలా సీరియస్ అయిపోయినా నేను. అది ఎవతో అది ఎవనేమో తప్పుగా అనుకోకండి, సారీ. నేను లావణ్య ఆమె పర్సనల్గా కూడా సారీ చెప్తున్నా. ఆమె వ్యక్తిత్వము, ఆమె ప్రవర్తన, ఆమె మెంటాలిటీ పరంగానే నేను మాట్లాడుతున్నా తప్ప ఆమె పర్సనల్ గురించి నేను చెప్పట్లేదు. ఆమెకు తల్లి అనేది ఒక ఆడదనే రెస్పాన్సిబిలిటీ కానీ రెస్పెక్ట్ కానీ లేదు. సారీ, ఇంకొక మాట, ఆమె శరీరాన్ని నమ్ముకొని ఆమె బతుకుతున్నది అంతే. ఎదుటోళ్ళను మోసం చేయాలా, శరీరం మీద సంపాదించుకోవాలా, ఉండాలా. అలాగే మస్తం సాయి తోటి కానీ ఇంకొకటి పటాన్చూరులో కూడా ఎవరో ఆయన పాపం లీడర్ అంట, ఆమె ఎప్పుడైతే ఇంట్లోంచి ఏజ్కి వచ్చిందో అప్పటి నుంచి ఆయనను కూడా మేము కూడా చూస్తున్నాము. పటాన్చూరులో మా రిలేటివ్స్ కూడా పటాన్చూరులో ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పిన మాటలు మేము విన్నాము. అందుకే వాళ్ళ కన్నా తల్లిదండ్రులు కూడా ముఖం కూడా చూడరు దీనికి. ఇలా ఉంటుందన్న ఆలోచనతో అంటే నువ్వు ఎవరిని పడితే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది. ఇటు నా భార్య ఏమంటది, ఒక బూతు మాట్లాడేసింది, అన్ని మూసుకొని కూర్చో అంటే అన్ని తెరబెట్టుకుంటున్నారా, నీ లెక్క రోడ్ల మీద తిరుగుతున్నారా, లేకుంటే బజార్లలో అందరూ మీడియాలో ముంగట వచ్చేస్తున్నారా? అంటే ఇప్పుడు నా తల్లికి ఏమంటున్నది, నీ అమ్మ మొగోడు, ఆ చూపెట్టాలా, అది సారీ అండి, ఆ చూపెట్టాలా, నేను చూడాలా. ఆ చూపెట్టిందాక మాత్రం ఇది చాలా దూరం వెళ్తుంది, చాలా దూరం వెళ్తా. ఇప్పుడు నేను ఏదో లైట్ ఒక 2 ఇంటర్వ్యూ తీసేసుకొని అంటే రాస్తాను సార్ కానీ కాదు, ఆయన మీద పెట్టినటువంటి దొంగ కేసులకి మనం సపోర్ట్ చేద్దామన్న ఆలోచనతో మేము ముందరకు వచ్చినాము. కానీ ఈమె ఏం చేస్తుందంటే మా ఇంట్లో వాళ్ళకి ఎంక్వైరీలు. ఇప్పుడు మా వాడికి ఎవరైతే పని పెట్టిండో వాడికి ఫోన్లు చేసుకుంటూ టార్చర్స్. వాడు వేరోడు కాదు, నా ఇంటోడే, నా వీళ్ళలాగానే వాడు. ఇప్పటికి కాకపోయినా రేపో ఎల్లుండో వాడు నా దగ్గరకు వచ్చేటోడే, లావణ్య దగ్గరకు పోయేటోడు కాదు. నువ్వు వాడిని ఎంత ఇబ్బందులు పెడుతున్నావో అవన్నీ నాకు తెలుసు. వాడు ఫోన్లలో ఉన్నటువంటి డాటాలు, ఫొటోస్, వీడియోస్, చార్ట్స్ నీ దగ్గర పెట్టుకొని వాడికి ఎంత బ్లాక్మెయిల్ వేడి చేస్తున్నావో నీకు చెప్పడు, వాడు నాకు చెప్తాడు. వాడు నా మనిషి. లావణ్య నువ్వు చూడిగా ఇక ఎక్కువ కూడా చెప్పదలుచుకోవట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా మంది, ఇంతకుముందు కూడా నిన్న ఒక వీడియో వచ్చింది, అందులో రాస్తారున్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని చెప్పేసి. మరి లావణ్య డబ్బులు తీసుకుని కామెంట్స్ పెడుతున్నారు, వీళ్ళు లావణ్య రాస్తారున్ దగ్గర డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. డబ్బులు తీసుకుంటే దొంగ ఈ ఆడియోలు, ఈ ఫొటోస్ ఇవన్నీ రావుగా, అంతేగా. అంటే గ్రాఫిక్స్ చేసుకొని పెట్టుకున్నామా? అంటే ఇప్పుడు లావణ్య వర్డ్స్ కూడా మేము మాట్లాడుతున్నారు. అసలు రాస్తారు ఒకే ఒకసారి చూసాము, అలాంటి నేను చూడలేదు. కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించండి, అసలు వాస్తవం ఏంటిది. లేదు కామెంట్స్ పెట్టాలనుకుంటే లేదు, పెట్టకండి, ఇబ్బంది ఏం లేదు, చూసుకోండి. కానీ తప్పుగా కామెంట్స్ పెట్టకండి. ఎందుకు ఆ తప్పు కామెంట్స్ పెట్టడం? సరిపోయింది మేడం, సారీ నేను తప్పుగా మాట్లాడితే. లేదు, మీ బాధని మీరు వ్యక్తం చేశారు. అయితే శ్యామ్, అసలు ఆ ఇంట్లో పార్టీలు ఏమైనా జరుగుతూ ఉంటాయి? ఎన్ని రోజులకు ఒకసారి జరుగుతాయి? ఎన్ని రోజుల కంటే ఇలా 3 బట్టి ఉంటది, అలా 3 బట్టి ఉంటది. ఎవరు 3 ప్రకారం? లావణ్య 3 ప్రకారం, అది అలా 3 ప్రకారం ఉంటది.
వాళ్ళు తెచ్చుకుంటారు రాంగ మందు, అవసరం ఉంటే తీసుకొస్తారు, నేను వెళ్ళి తీసుకొస్తాను మందు. ఓకే, అంటే ఎక్కువగా ఈ చింటూ, మస్తాన్ సాయి వీళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి. వీళ్ళే ఉంటారు. అయితే ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు అని కూడా చెప్పావు, మొత్తం 4 ఉంటారని చెప్పావు కదా. కార్తిక్ అంటే వాళ్ళ బ్రదరు. ఇంకొకటి ఒక అమ్మాయి ఒక రోజు వచ్చింది, ఒక రోజు ఒక నైట్ ఉండి మధ్యాహ్నం ఈ పొద్దున మార్నింగ్ ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు వెళ్ళిపోయింది. మస్తాన్ సాయి వస్తాడు, మస్తాన్ సాయి కార్తిక్ వాళ్ళది కార్తిక్ కిందనే ఉంటాడు, ఇంట్లోనే ఉంటాడు, క్రికెట్ ఆడడానికి వెళ్తాడు. ఈ అమ్మాయి ఎవరు? ఇప్పుడు ఇంకొక అమ్మాయి పేరు తెలియదు, ఏం తెలియదు నాకు. ఫేస్ దూరంకి వెళ్ళి చూసిన, వచ్చింది ఓటుకా సిగరెట్ స్మోక్ చేస్తున్నది, లోపలికి వచ్చింది. నేను ఓటుకా తీసుకొచ్చిన, అమ్మ ఫ్రిడ్జ్ ఓటుకా ఫుల్ బాటిల్ అని చెప్పి అంటది. తెచ్చిందా కూడా చేసి కొడదాం అని చేసినా అంటది. ఓకే ఇచ్చేసిన, స్మోక్ ప్యాకెట్లు 3 ప్యాకెట్లు 4 ప్యాకెట్లు తీసుకొచ్చి ఇచ్చేసిన, కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇచ్చేసిన. నేను కిందికి వెళ్ళిపోయినా, నాకు నేను చేసుకుని వెళ్ళిపోయినా. ఎన్ని రూమ్స్ ఉంటాయి శ్యామ్? 3 రూమ్స్ ఉంటాయి మొత్తం, బెడ్రూమ్స్. ఒకటే అది అన్నది ఆఫీస్ రూమ్ ఉంటుంది. యాక్చువల్గా అన్న ఇష్టంతో నడిపించుకుని ఇల్లు అది, అన్న ఇష్టంతో నడిపించుకుని ఇల్లు అది. ఆ ఇల్లు కూడా ఎడ్జెట్ ఆఖరికి టార్చర్కి. అందరికి తెలుసు, మీడియాలో కూడా ఆమె లైవ్లు చూడండి, ఒకసారి ఇంటర్వ్యూ చూడండి, ఆమె మాటలనే తెలుస్తుంది మీకు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకసారి ట్రై చూడండి, మంచి డీటెయిల్గా చూస్తే ఆమె ఎప్పుడెప్పుడు మాటలు చేంజ్ చేస్తున్నది. అసలుకి అది వీడియో ప్రూఫ్ ఉంచుకొని మాటలు చేంజ్ చేస్తున్నది. మస్తాన్ సాయి రాసిన ఫ్రెండ్ అంటాడు అలా లాయర్. ఆమె ఏమన్నది ఫస్ట్ స్టార్టింగ్ లో, లేదు నా ఫ్రెండ్, నేను మ్యూజిక్ క్లాస్ లో పరిచయం అయినా, నేనే మస్తాన్ సాయి కూడా కాల్ చేసి మస్తాన్ సాయి పైన కేసు పెట్టింది, కానీ మస్తాన్ సాయి ఈవిడ కలిసే ఉంటారు మళ్ళీ. ఓకే, ఇప్పుడు శ్యామ్ నిన్ను బెదిరిస్తుంది కంప్లీట్ గా, నువ్వు అసలు బయటకు వచ్చేసేసావు, ఇవి బయట పెట్టాలి అని. ఇంకా కూడా నీకు బెదిరింపు కాల్స్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు, ఇంకా ఎక్కువ అవుతున్నాయి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేసా, భయపెడితే భయపడడానికి ఎవ్వరు సిద్ధంగా లేడు. ఒకటి, నా జోలికి రమ్మని చెప్పండి, నేను ఒకటి కాదు 2 దెబ్బలు తింటా. నన్ను సంపుదామన్నా కూడా నేను లైట్ తీసుకుంటా, చలో ఓకే అంట. కానీ నా పిల్లల కంటే ఎక్కువ చూసుకునే వాళ్ళ జోలి, అసలు వీడిని కొట్టినన్న విషయం నాకు అప్పుడు తెలిసి ఉంటే మాత్రం అది వేరే ఉండేది. నాకు తెలియకనే బతికిపోయిండు. అండ్ ఇప్పుడు ఏమంటున్నారంటే, నీకు ఏం పేరు అది, కార్తిక్ కొట్టిండా ఎస్ సార్ కొట్టిండా అని చెప్పేసి అంటున్నారు. ఆ ఆడియో విను. ఇప్పుడు ఏదైతే ఆడియో ఉందో, కార్తిక్ ప్లస్ మా అల్లుడు ఇద్దరు మాట్లాడుకునే ఆడియో వింటే ఆల్రెడీ మీకే అర్థమవుతుంది అక్కడ కొడుతున్నాడా లేదా అనే విషయం అర్థమవుతుంది. నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అంటే, నేను చెప్తా అని చెప్పేసి అన్నాడు. చెప్తాను కూడా అనలేడు, నేను ఎవరికి చెప్పని అంటున్నాడు. ఎవరికి చెప్పుకుంటా చెప్పుకో అంటే అట్లానా అని చెప్పేసి అన్నాడు. చెప్పుకోవాలన్నా నేను ఒక్కనే, నాకు చెప్తే మాత్రం అది వేరే ఉంటుంది. మళ్ళీ వాడు అన్నాడు, ఎవరికి చెప్తావు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఎవరికి చెప్తావు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయ్యిండు. ఎవరికి చెప్తావు అంటే, నువ్వు అంత ఫోర్సుగా అంత సైకోగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు అక్కడ కొట్టలేవని చెప్పేసి ప్రూఫ్లు ఎవడన్నా అనుకుంటాడు ఎవడన్నా. నువ్వు ఆల్రెడీ ఆడ దెబ్బలే వినిపిస్తున్నావు నువ్వు కొట్టే టైంలో. అప్పుడు నువ్వు మాట్లాడే ఆ ఆడియోల్ని కొడుతున్నట్టే ఆల్రెడీ సౌండ్స్ వస్తున్నాయి. ఎవరు చెప్పుకుంటారా, నీ సాలరీ ఏం చేసుకుంటావు చేసుకోరా అంటే, వీడు ఏదన్నా కోకపేట నాదే అని చెప్పేసి అన్నాడు. కోకపేట నీదా, రమ్మంటావు అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసేసుకుంటారు. లావణ్య ఏమంటున్నది, అది ఇప్పటి వరకు గారు అన్న, నేను నా తల్లి మీదే వచ్చినప్పుడు నేను గారు అన్నా. ఇప్పుడు నేను ఇప్పటివరకు ఇంతకుముందు గారు అన్న. ఎప్పుడైతే నేను ఆడియో విన్నబెట్టిన తర్వాత నా అమ్మ గురించి మాట్లాడినప్పుడు నేను రెస్పెక్ట్ ఇయ్యా. నేను దానికి అది ఏమంటున్నది, కొట్టిండా నిజంగానే, ఎస్ సార్ నువ్వు కొట్టిండా, నువ్వు టార్చర్ పెట్టలేదు, నువ్వు ఎవరికి టార్చర్ పెట్టను దానివి, నువ్వు నా గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తావు? సంధ్య గురించి ఎంక్వైరీలు ఎందుకు చేస్తావు నువ్వు? మా అక్కల గురించి, నా విలేజ్ గురించి, నా నెంబర్ గురించి నీకు కావాలంటే ఇప్పుడు నెంబర్ ఉందిగా, డైరెక్ట్ నాకు ఫోన్ చేయి, నేను చూసుకుంటా. వీళ్ళు అసలు ఏం చదువుకోలేదా శ్యామ్? వీళ్ళు ఇప్పుడు ఈ అబ్బాయి నీకన్నా చిన్నోడు అంటున్నావు, అబ్బాయి చదువుకోవటం సేమ్ ఏజ్ ఉంటది, అంతే ఉంటది, చదువుకోవటం కానీ అట్లా ఏం లేదా? అబ్బాయి చదువుకున్నాడు, ఎడ్యుకేట్ అయిపోయింది. ఏమైపోయింది? చదువుకోవటం స్టడీ అయిపోయింది. ఇప్పుడు ఆయనకు క్రికెట్ అంటే ఇష్టం అన్నమాట, పిచ్చి. ఏమంటే క్రికెట్. ఓకే, పిచ్చి అంటే పాగలైనా క్రికెట్ లో ఆ ఇష్టంతోనే ఆడుతూ ఉంటాడు క్రికెట్. అంతే నాకు తెలిసినటువంటి విషయాలు. అంటే ఇలాగే సొంత తమ్ముడు కాదు ఆయన. ఒకటి ఏంటంటే ఆయన బుద్ధులు రాకపోవడం ఏంటంటే, లావణ్య బుద్ధులు రాకపోయినా సొంత తమ్ముడు కాదు ఆయన, దత్తత తీసుకున్నారు ఆయన. కార్తిక్ దత్తత తీసుకున్నారు, అది మెయిన్ పైన. నేను కూల్ గా మాట్లాడుతూ, ఈ ఒక్కటే అమ్మాయా వాళ్ళకి? ఒకటే అమ్మాయి అనుకుంటా. బయట వాళ్ళు మాట్లాడు మాకు అది ఎక్కడ అంటే
ఏది మన పటాన్ చెరువు నుంచే మా రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు కార్తీక్ అనే అతను వీళ్ళ సొంత తమ్ముడు కాదు, దత్త తీసుకున్న అతను అని చెప్పేసి. తర్వాత ఈ టాపిక్ అయిన తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసిండు కార్తీక్, మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసిండు ఆ అమ్మాయి నెంబర్ నుంచి, పని మనిషి పేరు ఉన్నది ఆమె నుంచే మళ్ళీ ఫోన్ చేసిండు. మాట్లాడినా బ్రదర్ మీరు మాట్లాడు, నువ్వు ఎంతసేపు మాట్లాడుతావు, నేను ఓపికతో వింటా, కొంచెం నార్మల్గా మెల్లిగా మాట్లాడుకుందాం, శాంతిగా మాట్లాడుకుందాం, ఏదన్నా ఒకటి ఉంటే అర్థమవుతుంది, నువ్వు వరుడు నేను ఆదుడు అంటే ఇది కరెక్ట్ కాదు అంటే, లేదన్నా కొంచెం మాట్లాడుతుంటే ఓకే మాట్లాడు అని చెప్పేసి అంటే ఒక 10-15 నిమిషాలు మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత మీరు ఇట్లా వీడియోలు రావడం వల్లనే ఇట్లా అయింది అని అంటే, నేను మా మిస్టేక్ కాదు బ్రదర్, ఇప్పుడు మా వాడికి ఏ విషయాలు అయితే తెలుసో ఆ విషయాలు నాకు చెప్పిండు, అండ్ మీ లొల్లులు ఆ కొట్టిన విషయాలు కూడా నాకు తెలుసు. ఒకవేళ ఆ కొట్టిన విషయం నాకు అంతకు ముందే చెప్పి ఉండుంటే నీ పుంగి బజాయించేస్తుంటేనే నాకు చెప్పలేదు, అని నాకు నిన్న మొన్న తెలిసిన విషయము. అండ్ రెండోది ఏంటంటే, ఇప్పుడు మేము మీడియాకి వెళ్ళిన కారణం ఏంటంటే, మా మిస్సెస్కి మీ అక్క తిట్టింది, లావణ్య గారు తిట్టిండ్రు. ఏదైనా ఉంటే శ్యామ్ ఇలా కాదు, కొంచెం మా పర్సనల్ విషయాలలో మీరు రాకండి, మీకు ఏదైనా విషయాలు ఉంటే సారీ పక్కకి పెడదాము, అండ్ మా వల్ల నీకు ఏమైనా ఇబ్బంది జరిగితే సారీ చెప్పకపోయినా మీరు పెద్దోళ్ళు కాబట్టి పక్కకి పెట్టేసుకుందాము, ఇన్ ఫ్యూచర్లో మనం ఓకే ఇబ్బంది కలిసి వెళ్ళకుండా, ఇలా మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా మాకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఒకరిదొకరు సహకారాలు చేసుకుందాం, కానీ మీరు ఇలా రాకండి ప్లీజ్ అని చెప్పేసి రెస్పెక్ట్ కొంచెం అది చెప్పేసుకుంటే ఏదో మనం కూడా అసలు పోనీ ఎవరు పాపనాలు వెళ్ళిపోతారని గమ్మున ఉండేటోళ్ళము. మీరు ఫోన్లు చేసి మీరేదో తెలంగాణ స్టేట్కి మీరే ఉద్ధరిస్తున్నట్టు, ఏదో ఇండియా మొత్తం మీరే తిస్మార్ఖాన్ అయినట్టు, ఎవరిని పడితే వాళ్ళకి ఫోన్ చేసుకుంటూ, ఎవరిని పడితే వాళ్ళని తిట్టుకుంటూ, నోటికి వచ్చిన మాటలు మాట్లాడేసుకుంటూ, ఆడ చూడరు, మొగ చూడరు, పెద్ద చూడరు, చిన్న చూడరు, మీరే తోపులు అనుకుంటారు, నోటికి వచ్చిన మాటలు మాట్లాడేసుకుంటామంటే ఎవరు పడతాడు? శేఖర్ భాష కూడా వైఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఏం చేస్తారు? ప్రెగ్నెన్సీ చంపేస్తారా? ఇప్పుడు వాళ్ళు రోడ్డు శేఖర్ భాష గారిని మీరే కాంటాక్ట్ అయ్యారా? మీరే కాంటాక్ట్? ఓకే, నేను కాంటాక్ట్ అయినా. అయినా ఫస్ట్ నేను మెసేజ్లు పెడితే చూసుకోలేదు, పట్టించుకోలేదు. అన్న కొన్ని విషయాలు చెప్పాలన్నా, కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర అని చెప్పేసి అంటే ఆయన నమ్మలేదు. ఒక మెసేజ్ పెట్టిండు, నేను నైట్ మెసేజ్ పెట్టేసుకొని పడుకున్నా, పొద్దున లేచి టైం ఎంత అయిందో చూసే వరకు అంటే అక్కడ శేఖర్ భాష అని ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ శేఖర్ భాష నెంబర్ కూడా నాకు రానికి లావణ్యనే కారణం. లావణ్య సపోర్ట్ వల్లనే నాకు శేఖర్ భాష నెంబరు నాకు దొరికింది. ఎలా అంటే ఏదో ఛానల్లో ఆమె నేను శేఖర్ భాష పైన కంప్లైంట్ పెట్టినా, చూడండి ఆయన పైన నేను కేసు పెట్టినా అని చెప్పేసి ఇట్లా చూపిస్తుంది. ఆ చూసి టైంలో ఇవన్నీ నేను మొత్తం చెప్పాను, నేను సెక్షన్స్ ఆయన కాంటాక్ట్ నెంబర్ చెప్తా అని చెప్పేసి చెప్పేటప్పుడు నేను ఇది పడి స్క్రీన్ షాట్ కొట్టేసుకున్నా నెంబరు. అయినా ఒక 2 రోజులు ఆలోచించిన నెంబరు అది అతనిదేనా కాదా అని చెప్పేసి ఒకసారి ఫీడ్ చేసుకుని ఒకసారి డీపీఎస్ చూద్దాం అని చెప్పేసి చూసేవారు కంటే శేఖర్ భాష అన్న నెంబర్ ఓ నైస్ అని చెప్పేసి అని పెట్టిన మెసేజ్లో, అన్న ఇది సంగతి అన్న అని చెప్పేసి అంటే, అహో అట్లనా అని చెప్పేసి అని, ఓకే బ్రదర్ మరి ఎట్లా మీరు రాగలుగుతారా, మీరు వస్తా అంటే రండి, లేదంటే ఎవిడెన్స్ ఇస్తా అంటే ఎవిడెన్స్ ఇవ్వండి, మీకు ఇబ్బంది పెట్టాము, బలవంతం చేయము, మీరు చెప్పాలనుకుంటే రండి స్వాగతిస్తాం, లేదు అన్న అంటే ఉండండి ఇబ్బంది లేదు, మీ ఇష్టం అని చెప్పేసి అంటే, లేదన్నా మీకు ఎందుకు మెసేజ్ పెట్టినాము చెప్పడానికి రావాలనే మేము మెసేజ్ పెట్టినా కాబట్టి 100% వస్తా అని చెప్పేసి అంటే, ఓకే రా అని చెప్పేసి అంటే, నేను మావాడికి చెప్పిన వాళ్ళు ఏదైతే అడుగుతారో దానికే చెప్పు, అబద్ధాలు అవసరం లేదు మనకు ఒక్క ముక్క అబద్ధాలు అవసరం లేదు, నిజమే నువ్వు ఏం చూసినావు, నువ్వు ఏం చేసినావు, నీకు ఏమైతే నిజం చెప్పు, అబద్ధం అసలు ఒక మాట చెప్పిండు, మనకు అబద్ధం వద్దు, ఉన్న వాస్తవమే యాక్చువల్గా వాస్తవమే మనం చెప్పేది. అక్కడ నిజం మీ పద్ధతి చూస్తేనే మీకు యాక్చువల్ పబ్లిక్ కూడా తెలుస్తుంది, క్లియర్ గా మైండ్ లో సెట్ అవుతుంది. ఇప్పుడు ఈమె బిహేవియరింగ్, చెప్పు తీసుకొని కట్టడం, లైవ్ లో కొట్టడము, శేఖర్ భాష వాళ్ళ మీ ప్రెగ్నెంట్ వీళ్ళు మీ వైఫ్ తో నిడిపో, ఎందుకు కట్ అయినంటే పాపం శేఖర్ భాషని కొట్టి ఆ చైర్ బావును ఇక్కడ ఇబ్బంది చేసి నాకు చాలా బాధ అనిపించింది. అయినా ఫైట్ చేసేది నీ మీదనో, నీ మీద అంటే నీ ఆస్తి పాస్తుల గురించో దాని మీద కాదు, మీ ఆడవాళ్ళు ఇలాంటి ఆడవాళ్ళు లావణ్య లాంటి ఆడవాళ్ళు అనవసరమైన ఇబ్బందులు పెట్టు ఆ సెక్షన్ని పాపం ఏది ఖరాబ్ చేసేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు కేసు దొంగ కేసులు పెట్టేసుకుంటూ చేస్తున్నారు, దాని మీద ఫైట్ చేయడానికి వస్తున్నారు పాపం. అలాంటప్పుడు నువ్వు నిజాయితీగా ఉంటే నువ్వు పర్ఫెక్ట్గా ఉండు నువ్వు, అంతేగాని నీ మీద ఎవడైనా మాట్లాడితే మేము కోర్టులో చూసుకుంటాం మీరు ఎందుకు మాట్లాడుతున్నట్టు, మరి నువ్వు ఎందుకు వచ్చినావు బయటికి? అయితే ఒకటి శ్యామ్, ఇప్పుడు విల్లా ఇస్తా అన్నారు, తర్వాత అమౌంట్ కూడా ఇస్తా అన్నారు రాస్తారును, అవన్నీ ఈవిడ నాకు వద్దు అనిందా, లేకపోతే అది ఏదో అర్థం అవ్వట్లేదు నాకు అసలు. సరిపోదు మేడం, అది ఏం సరిపోతుంది, మనకున్న అలవాట్లు మెయింటెనెన్స్, ఆ విల్లా మెయింటెనెన్స్, ఆ పప్పీస్ డాగ్స్ ఉన్నాయి అంటే రాస్తారని బయటకు వెళ్ళాక ఇవన్నీ ఏమన్నా ఆపేయటం జరిగిందా? ఆపేస్తున్నాడు, తీరం క్లోజ్ ఆపేస్తున్నాడు. ఎందుకు ఆపుతున్నాడు అంటే,
నా మీద కేసు పెట్టి ఆమె రెడీ అవుతుంది, సిద్ధంగా అవుతుంది, నన్ను ఇబ్బంది పెడదామన్న ఆలోచనతో ఉన్నప్పుడు నేను ఎందుకు మేపాలా, నేను ఎందుకు ఇవ్వాలా, నాకేం అవసరము, నాకే పరిచయం చేద్దాం ఎందుకు అని అంటే ఆయనకి ఎందుకు అర్థమైందంటే మన తిరగబడ్ర స్వామి ఒక మూవీ అండ్ పురుషోత్తముడు అండ్ ఇంకేదో వాళ్ళ ప్రొడ్యూసర్లకి ఆ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్లకి అండ్ డైరెక్టర్లకి అండ్ ఈ కెమెరామెన్స్ వాళ్ళందరికీ ఫోన్లు చేసుకుంటూ హెల్త్ ఇస్తుంది అన్నమాట. నేను చేయబోతున్నా మీ దగ్గర రాజ్ తరుణ్కి అండ్ ఆమె హీరోయిన్ పేరు ఏముంది మాల్వి, ఆమెకు సంబంధించినటువంటి ఫొటోస్ కానీ ఏమైనా వీడియోస్ ఏమైనా ఉంటే ఇవ్వండి, లేదంటే ఏదైనా మీరు కెమెరామెన్స్ మీరు ఎడిటర్ కాబట్టి ఏదైనా క్రియేట్ చేసి ఇవ్వండి, ఆ ఫొటోస్ తోటి వీడియోస్ ఏమైనా ఉంటే ఇలా రూమ్ ఏదైనా క్రియేట్ చేసి ఇవ్వండి, నేను ఇలా మూవ్ అవుతా, మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను హెల్ప్ కావాలంటే నేను చేస్తా, అది ఇది అని పర్సనల్గా వాళ్ళకి ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఏం చేశారు, నీతో నాకేం సంబంధము, నీతో మాకేం పని అవసరం లేదు, మాకు కావాల్సింది సారు, ఆయనే పర్ఫెక్ట్గా ఉన్నాడు, నువ్వు దొంగ లెక్క నువ్వు మొత్తం అడుగుతున్నావు, ఇది కరెక్ట్ కాదన్న విషయంతో ఆయనకు చెప్తే ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే ఆహా ఈమె ఇలా సిద్ధం అవుతున్నప్పుడు నేను ఎందుకు మేపాలి ఆమెకి. రాజశేఖరం సార్ కూడా ఎంక్వైరీ చేస్తున్నాడు అప్పటికే పోలీసులలో ఇట్లా ఇలా 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 అని చేస్తున్నాడు. ఈమెకు తెలిసినట్టుంది, రియాక్ట్ అయిపోయింది. అప్పుడు కూడా నాకు ఫోన్ చేసింది, కేసు పెట్టిన నైట్ కూడా ఫోన్ చేసి మాల్వి మల్హోత్రా వచ్చింది మూవీ ప్రొవిజన్ల కోసం వచ్చింది, కమాన్ నువ్వు రావాలి, మనం వెళ్ళాలి, అన్నని ఎత్తుకొని రావాలి ఇంటికి. ఒక పిల్ల అనుకుంటుంది వస్తువు అనుకుంటుంది, అన్నం తెచ్చుకుందాం అంటది, ఏమో వెళ్ళి అక్కడికి చీర తెచ్చుకుందాం అన్నట్లా అన్నం తెచ్చుకుందాం రాశాం. అక్కని ఇప్పుడు కోకపేటకి రావాలా, కోకపేటకి వెళ్ళి అన్న దగ్గరికి హైటిక్ సీట్కి పోవాలా, ఏందా అక్క ఇది నైట్ అవుతున్నది ఇప్పుడు కష్టమే అక్క అంటే, నీకు ర్యాపిడోకి ఎంత డబ్బులు అవుతుందో చెప్పు సార్, నేను ఇస్తా, గూగుల్ పే చేస్తా, జీపే చేస్తా. సరే అక్క నేను నాకు చూసి చెప్తా అని చెప్పి కడి చేసి కొంచెం ఆలోచించిన, ల్యాప్టాప్లో మూవ్ పెట్టుకొని చూసుకుంటే కొంచెం ఆలోచించిన. మా మామయ్య రే చక్క అనుకో అన్నాడు. ఇక అంటే అప్పటికే మామయ్య చెప్పిన, ఆయన కావాలని అడిగా మామయ్య, రేపు అనుకో అద్దు అవసరం లేదు, నువ్వు పోయి బుక్ అవుడు ఎందుకు ఇప్పటికి టార్చర్లోకి వెళ్ళి బయటికి వెళ్ళడం అవసరమా బేటే అని చెప్పాను. అరే ఇది రైట్ ఏదా బాబు, పోయి మళ్ళీ మనం బుక్ అవుడు, ఆమె జంప్ అయిపోతుంది అక్కడికి వెళ్ళి, అక్కడ మనం ప్రసాదించకపోతాం నైట్లా ఎందుకు అని చెప్పేసి నేను కూడా వెళ్ళలే. ఇక నైట్ అని చెప్పి ఫోన్ సైలెంట్లో పెట్టి చక్కగా పండుకున్నా. మార్నింగ్ టింగ్ 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 నచ్చేసినాయి ఇక అన్ని. అది కూడా న్యూస్ కార్డ్ కాదు, న్యూస్ కేసు పెట్టింది, అవి కూడా రాష్ట్రం మీద కేసు పెట్టలే అన్నది, మాల్వి మల్హోత్రా మీద పెట్టినా అన్నది, బయటకు వచ్చేయమని చెప్పింది, రాష్ట్రాన్ని మోసం చేసిన అని చెప్పింది. ఇంకొకటి ఇప్పుడు ఎవడైతే మావాడికి పని పెట్టిండో ఇంకొకటి మావాడు ఆడు ఫోన్ చేసి మామ ఇబ్బంది పెడుతున్నది, మీరు ఇట్లా కామెంట్స్ పెడుతున్నవాట, కామెంట్స్ ఎవరో నాకు తెలియదు, అలా ఫోటో డీపీ ఉంది ఆంటీ తినేది, ఆ డీపీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఆహా మామ పెట్టినట్టున్నాడు అని చెప్పి ఫోన్ చేసిన. అయితే లావణ్య ఫోన్ చేసి ఏమంటుందంటే, మీరు ఒకవేళ నువ్వు అండ్ శ్యామ్ ఇద్దరు ఒకవేళ ఇలా మీడియాకి వెళ్తే నేను వెళ్ళి ఒకటే మాట చెప్తా, రాజ్ తరుణ్ నా దగ్గర పనిచేసిన పని వాళ్ళని కొనుక్కున్నాడు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు, కొనుక్కొని వీళ్ళకు మీడియా ముందరికి వదిలిపెట్టాడు అని చెప్పేసి నేను మళ్ళీ ఫైట్ చేస్తా, ఫైట్ చేయడం కాకుండా నేను కేసు కూడా పెడతా మీ మీద అని చెప్పేసి అంటే, వాడు మామ ఇట్లా అంటున్నది మామ అంటే, ఆమె రెచ్చగొడుతున్నది మనం రెచ్చిపోవాలా అంతే కదా, రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోవాలా, ఓకే రెచ్చిపోదాం రా, నువ్వు గమ్మునుండు, నీ పని నువ్వు చేసేసుకో, నువ్వు ఇన్వాల్వ్మెంట్ అవ్వవు, ఇక్కడ మాకు ఇబ్బంది అయింది. అండ్ ఆంటీకి తిట్టింది, మా ఆంటీకి అయితే తిట్టింది, ఇష్టం వచ్చినట్టయితే నాకు కూడా నా ముంగర నాకు కూడా ఫోన్ చేసి తిట్టింది, బూతులు మాట్లాడింది. నేను రికార్డింగ్ చేద్దామంటే ఆ రికార్డింగ్ ఆల్మోస్ట్ అంటే అటు వినబడుతుంది ఫోన్ రికార్డ్ చేస్తుందని, అండ్ ఫోన్ హ్యాక్ ఉందని నాకు డౌట్ ఉంది మామ అని చెప్పేసి అంటే, ఓకే నువ్వు గమ్మునుడు, నువ్వు రికార్డింగ్ ఏం చేయకు, నేను చూసుకుంటా. అతని ఫోన్ కూడా హ్యాక్ ఉంది, అతని ఫోన్ ఒక 3 నెలలు ఏమే దగ్గరనే ఉండే, ఏమైనా వాడుతుండే ఆ ఫోన్, ఎందుకలా ప్రతి ఒక్క ఫోన్ ఎందుకు అంటే అందరి జుట్లు ఏమే చేతులు ఉండాలి. స్టార్టింగ్ లో కూడా ఏమన్నా అంటే, నేను స్టార్టింగ్ లో జాయిన్ అయ్యాను కదా, ఒక 1 వీక్ లా నాకు ఫోన్ చేసింది, బయటికి వెళ్ళినా షాప్కి వెళ్ళినా, శ్యామ్ నీరా ఆధార్ కార్డు ఉందా, ఒక సిమ్ కార్డు కొనుక్కొని రమ్మన్నది, సిమ్ కార్డు నా పేరు మీద తీసుకొని రమ్మన్నది. నేను తీసుకెళ్దాం అనుకున్నా, తీసుకెళ్ళిపోదాం అనుకున్నా, తర్వాత డౌట్ కొట్టింది, అమ్మో ఇది ముందే డ్రగ్స్ కేసులో ఇరుక్కొని వచ్చింది, అడి దింపికి నా కింద పెడుతుంది బాంబు అనుకోని, అక్క ఆధార్ కార్డు అదే లేదు, యాక్చువల్గా ఇంటి కార్డు ఉంది నాది, ఏం లేవు, పాస్పోర్ట్ బీస్ అన్ని అది అక్కడనే ఉన్నాయి, ఇంట్లో ఎవరు లేరు ఇప్పుడు, మమ్మీ కూడా లేదు అక్కడ, అవునా శ్యామ్ అని చెప్పి సరే అని చెప్పి లైట్ తీసుకున్నా. ఇక నేను కూడా అమ్మ బతికిపోయినా. ఆమె ఇంట్లో చేసే మొత్తం క్రైమ్స్, వీళ్ళు పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో జరిగేటువంటి ఇల్లీగల్ మొత్తం విషయాలన్నీ బయట చెప్తే ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచనతో వీళ్ళు చెప్పొద్దు అంటే, వీళ్ళ సీక్రెట్స్ నా దగ్గర ఉండాలి, అప్పుడు వీళ్ళు బయట చెప్పరు, వీళ్ళు చెప్తే నేను బయట పెడతా. ప్రతి విషయంలో అలాగే జరిగింది,
రాజ్ సార్ వాళ్ళ విషయంలో అలాగే జరిగింది. ఇప్పుడు రాజ్ తరుణ్ ఒక ఆడియో విన్నా నేను, వీళ్ళు మాట్లాడుకునే ఆడియో ఏంది అంటే న్యూస్లోని విన్నా నేను. రాజ్ తరుణ్ నువ్వు మాల్వి దగ్గరికి వెళ్తా అంటే నేను ఎప్పుడన్నా వద్దోనా, నువ్వు వెళ్ళే టైంలో కూడా అన్నం తినేసి వెళ్ళు అని చెప్పి చెప్పినా లేదా అని చెప్పేసి లావణ్య మీరు కూడా విన్నట్టున్నా. అండ్ రాజ్ తరుణ్ సార్ నువ్వు మస్తాన్ సాయి దగ్గరికి వెళ్తాడు నేను వద్దన్నా అంటే ఇక్కడ ఏంటంటే అంటే ఇవన్నీ ఉండాలి వీళ్ళ దగ్గర. ఈమె దగ్గర ఏంటంటే నా తప్పులు వాడికి తెలిసి వాడి తప్పులు కూడా నా దగ్గర ఉంటే వీడు బయట చెప్తే నేను బయట పెడతా. ప్రతి విషయంలో అలాగే జరిగింది. ఏది రాజ్ తరుణ్ సార్ విషయంలో అలాగే జరిగింది, ఇప్పుడు వాడి విషయంలో అలాగే జరుగుతున్నది, అండ్ వీడి విషయంలో కూడా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీడిని వదిలింది, ఇప్పుడు పక్కన పెట్టేసింది, ఇంట్లో వాళ్ళ నుంచి బయట వెళ్ళాలి. ఇప్పుడు ఎవడైతే మావాడు ఉన్నాడో వీడికి పని పెట్టిండు మావాడు, వాడికి ఫోన్ చేసి మీ అమ్మ వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు వీడి మీడియాలోకి వెళ్ళొద్దు, పొద్దు నుంచి అదే టార్చరు. అవి ఇప్పుడు మా లాంగ్వేజ్ మీకు ఐడియా, మేము బంజారా లంబడాస్ మేము. ఇప్పుడు ఇన్నోవేటివ్ మా వాడికి ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు మా లాంగ్వేజ్ రాదు కాబట్టి వీడికి ఫోన్ చేసారట మావాడు మమ్మీ, వీళ్ళ మమ్మీ మావాడు మమ్మీ వీడికి ఫోన్ చేసి మావాడి పేరు బయటికి వస్తున్నది, నాకు ఇబ్బంది అవుతున్నది, నాకు ఫోన్లు వస్తున్నాయి హైదరాబాద్ నుంచి, ఇట్లా అది ఇది అని అంటే అందరినీ బెదిరిస్తా. ఇప్పుడు ఫ్యామిలీ నుంచి బెదిరిస్తే వీడు గమ్మున ఉండాలి, వీడు గమ్మున ఉన్నాడు. ఎందుకంటే నేనున్నా ఇక్కడ, ఏదైనా బెదిరిస్తే నన్ను బెదిరియాలి, ఏదైనా ఉంటే నేను చెప్పాలి వీడికి, అరే మూసుకోవాలి అంటే మూసుకుంటాడు, అరే చాలు తిరగబడరు స్వామి అంటే తిరగబడతాడు. నేను చెప్పిన వేదము, వాళ్ళు ఏదో రిలేటివ్స్ అంతే, కానీ ఇక్కడ నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకునే వీళ్ళకి, నాకంటే ఎక్కువ కేర్ తీసుకునేది వీళ్ళకే. నేను నా లైఫ్ నేను చచ్చే వరకు, నా ప్రాణం పోయే టైంలో కూడా వీళ్ళని చంపేసి చూసుకుంటాను నేను. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత వీళ్ళు ఎట్లా ఉంటారో వీళ్ళకి ఎవరు చూసుకుంటే నాకు తెలియదు. నేను నా ప్రాణం కంటే ఎక్కువ వీళ్ళని చూసుకుంటున్నాను. నేను అక్క పిల్లలైనా కూడా నేను ఏదో నా అక్క పిల్లలుగా అని చెప్పేసి నేను ఏదో లైట్గా లేదు, నా పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటున్నాను నేను. అలాంటప్పుడు నేను చెప్తేనే కదా వీళ్ళు మూవ్ అయ్యేది. మీరు ఎవరో భయపెడితే భయపడడానికి ఇలా లేరు ఇక్కడ, సిద్ధంగా ఎవరు లేరు ఇక్కడ. మా లైఫ్ మేము బతుకుతున్నాము, మా మేము బేఫేరుతో ఉంటున్నాము. లావణ్య ఆమెనే మమ్మల్ని రెచ్చగొట్టింది, మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చేటట్టు చేసింది. మమ్మల్నే కాదు, ప్రీతి విషయంలో కానీ, రాజ్ తరుణ్ సార్ విషయంలో కానీ, శేఖర్ భాష విషయంలో కానీ, ఎవరి విషయంలో కానీ మేమందరం ఇక్కడ ముందర రానికి కారణము లావణ్యనే. మీకు కాల్స్ చేసి రెచ్చగొట్టడం చేసింది. వీరితో ఏమైతుందన్న ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, మా పర్సనల్ విషయము మీరు రాకండి, మాది మేము చూసుకుంటాము, కొంచెం ప్లీజ్ అర్థం చేసుకోండి, ఏదో మా విషయాలలో ప్రతి ఇంట్లో తప్పులు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి సహజం, మీరు రాకండి, ఏదో ఒక విషయం కన్విన్స్ చేసినట్టు మాట్లాడేసుకొని నార్మల్గా మాట్లాడేస్తే పని అయిపోతుంది. ఇప్పటికైనా లావణ్య నువ్వు ప్రవర్తన మార్చుకో, అంతే కదమ్మా. నీకు ఒకవేళ వేరే వాళ్ళ వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళకు ప్రేమతోటి, అంతే కదమ్మా, ప్రేమతోటి చెప్పుకుంటేనే ఎవరైనా ప్రేమతో లొంగుతారు. కానీ కోపంతో నేను బెదిరిస్తా భయపెడతా అని అంటే ఎవరు లేడు ఈ రోజులలో, ఎవరు లేరు. అంతే కదమ్మా. అందుకనే ఏదైనా ఉంటే కొంచెం ప్రేమతోటి సానుభూతితో నువ్వు రిక్వెస్ట్ చేసుకోను, డిమాండ్ చేస్తా నడవదిడ. నువ్వు అట్లా డిమాండ్ చేయడం వల్ల నువ్వేదో తోపు తుడుము అనుకునడం వల్ల మేము ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు చూసుకుందాం ఎవరు తుడుమో ఎవరు తోపు అనేది. బయట ఏంటంటే ఎవ్వరు ఈమెకి అగేన్స్ గా వచ్చిన వాళ్ళందరికీ రాస్తారు మనిషిండు అంటే ఇంకా మీరు సైలెంట్ గా ఉండదలుచుకోవట్లేదు. ఎందుకుంటాము? ఇప్పుడు మా అమ్మ మొగడు అన్నది, అది నా పిల్లంకు నోటికి వచ్చినాడు మాట్లాడింది, మీ చూపెడతా అని అంటున్నది. తిట్టడం వల్ల లైట్ తీసుకున్నాను, అక్కడికి వెళ్ళిపోయి వచ్చినా అని మాకు టార్చర్ తప్పట్లేదు నాకు. ఇప్పటికి చెప్తున్నా, మీ ఛానల్ సాక్షిగా సమక్షంలో ఒక విషయం చెప్తున్నా, లావణ్య నీకు కావాలంటే నా నెంబర్ ఉన్నదిగా, ఫోన్ చేయి, ఎక్కడ రమ్మంటే ఎక్కడ వస్తాను, కొడతావా ఏం చేస్తావో చూద్దాం. ఇక నువ్వు ఒక ఆడదానివి, మేము రెస్పెక్ట్ ఇస్తాం మహిళకి, కానీ నీలాంటి మహిళకి అయితే అసలు రెస్పెక్ట్ ఇవ్వము. మహిళకు రెస్పెక్ట్ ఇస్తాము, నీలాంటి దాన్ని మాత్రం అసలు రెస్పెక్ట్ ఇవ్వము. నువ్వు దెబ్బ కొట్టకనే ముందు నా దెబ్బలు కొడతాం. ఇవన్నీ వద్దు సతీష్ గారు. ఇప్పుడు అది కాదమ్మా, ఇప్పుడు నా తల్లి గురించి నువ్వు మాట్లాడినప్పుడు నీకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఒక మాట చెప్పండి. ఇప్పుడు నీ తమ్ముడు నీ అమ్మ మొగడు అని అంటే, నీ తమ్ముడికి నా తల్లి మొగడిని చేసినావు నువ్వు అంటున్నది కదా నీ దగ్గర. మరి నేను ఎందుకు గమ్మున ఉండాలి? మీరు తప్పు మాట్లాడతారు, తప్పుగా ఉంటారు, తప్పుగా ప్రవర్తిస్తారు, నీ ఇష్టం వచ్చినట్టు ఉంటావు, ఎదుటోళ్ళని ఎమ్మన్నా పడితే మాట్లాడుతావు, మేము ఇట్లా మూసుకోవాలన్నా. నేను ఒక మాట మాట్లాడినా కోపంలో, ఆవేశంలో, ఫోన్లో ఒక మాట మాట్లాడినా, పని మనిషి ఏమంటారు అట్లా మాట్లాడుకో అంటే నా అమ్మకు మాట్లాడితే నేను గమ్మున ఉండాలా, నేను ఈ మాట మాట్లాడొద్దు అంటే వాళ్ళది అలా ఉంటుంది. అందుకనే ఇలా రియాక్ట్ అవుతున్నాను నేను. అది సంగతి. అయితే మీరిద్దరు కూడా ఏదైనా ఉంటే ఇకపై ఇంకా బెదిరింపు కాల్స్ ఎక్కువ అవ్వచ్చు, ఎందుకంటే ఒక్క ఇంటర్వ్యూనే మీది కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. ఇది ఇస్రాయల్ ఇప్పుడు మొబైల్ ఇక్కడికి కదా ఫారెన్ కాల్స్ వస్తున్నాయి.
ఫారెన్ నెంబర్కి వెళ్ళారు అందుకు ఫారెన్ నెంబర్ ఇప్పుడు వచ్చింది, ఫారెన్ నెంబర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ నెంబర్ చూపించొద్దని వాడు ఇచ్చేసాడు. అది ఇప్పుడు ఆ వేరే నెంబర్ లిఫ్ట్ చేస్తే ఏముంటది? ఏముంటాయి బయటికి వెళ్ళిన చూస్తాం. మా ఫ్రెండ్సా ఫారెన్, నా ఫ్రెండ్సా మరి ఎవరి ఫ్రెండ్సా, ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నాడు మా ఫ్రెండ్స్ లా. ఏమైందిరా, ఏం స్టోరీ, ఏమైంది ఇట్టోళ్ళు పక్కింటోళ్ళు మా విలేజ్ వాళ్ళు మా ఫ్రెండ్స్ ఓ సర్కిల్ వాళ్ళు అందరూ ఫోన్ చేసుకుంటూ టచ్ ఏంది మనకెందుకు రా లైట్ తీసుకోవట్టారు ఒకళ్ళొక్కడు లైట్ తీసుకోవడానికి. పాపం ప్రేమతో లొంగుతారు, ఎవరైనా ప్రేమతో లొంగుతారు, ప్రేమకి లొంగుతారు కానీ భయపెడతామంటే లొంగరు, తిరగబడతారు అంతే. విషయం ఏంటంటే ఏదైనా ఉంటే ప్రేమతో చెప్పించుకోండి, నార్మల్గా ఉండండి అని చెప్పేసానండి. కానీ బెదిరిస్తాము భయపెడతాము అని అంటే భయపడడు. ఇగో ఇలా ఉంటుంది సంగతి. కానీ ముందుగా మీ ఇద్దరికి ధైర్యంగా ముందుకొచ్చి ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు, ఎందుకంటే చాలా మందికి కొన్ని విషయాలు తెలియవు. ఇంకా కూడా రాస్తారని అంటున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా కూడా రాస్తారునే మోసం చేశాడు అంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికి కూడా ఇప్పటికే అసలు నాకు తెలిసి అవసరం లేదు. శేఖర్ భాషా గారు చేసినటువంటి ఫైట్ అలాంటిది. ఆల్రెడీ మనం కోర్టులో కూడా రాజతరుణ్ గారికి బెయిల్ రావటం చూసాము. అదే రోజు మేము ఇంటర్వ్యూ మేము స్టూడియోలోకి వెళ్ళి కాల్ పెట్టాము, ఫోన్ వచ్చేది బెయిల్ వచ్చింది అనేసరిగా ఓకే వస్తుంది, ఎందుకు రాదు, ఇలాంటి దానికి రాదు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఇంకా హైలైట్ ఏంటంటే అక్కడ జడ్జి గారు మేడం లేడీస్ జడ్జి, ఆమెకు కూడా ఆ లావణ్య ఫేస్ లో కనబడేది పెద్ద దొంగ అని కనబడ్డది కాబట్టి లేదు. నేను మా ఫ్రెండ్ చెప్పిన మా విలేజ్ లో దొంగ ముఖం చూస్తే ఏర్పడుతున్నది, ముఖం చూస్తే ఏర్పడుతున్నా అంటారు. జడ్జి గారికి కనిపించేసింది ముఖంలో దొంగ అని చెప్పి కనిపించింది కాబట్టి నీ మాటలు నేను నమ్మశక్యంగా లేవు. అక్కడ అసలు ఎవరు ఆ ఇంట్లో ఎవరు ఏం పని చేయరు చెప్పాలా. మళ్ళీ ఎవరైనా ఇంటికి వచ్చింది అనుకో, ఎవరైనా శ్యామ్ ఎవరైనా వచ్చింది అనుకో నేను లేదని చెప్పి అంటది ఇంటికాడ. అక్కడ వర్క్ అసలు ఎవరు వస్తారు, ఎవరైనా సరే ఆమె భయం, ఏ పోలీసు వస్తాడు ఎక్కడ ఎవరైనా వస్తాడు లేనే చెప్పి అంటది. నాకు అర్థం ఎవరైనా వస్తే ఫోన్ వస్తుంది నేను వస్తున్నా అని. అదర్ పర్సన్ ఫోన్ రాకుండా ఇంటిమేషన్ రాకుండా ఎవరైనా వస్తే ఇంట్లో ఎవరు లేరు, మేము ఉన్నాము, మేడం వాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో రండి, లేరు ఎవరు లేరు అని చెప్పి అలా. నేను ఇక పర్సనల్ నేను వర్క్ అన్ని ఆమె లేదు, ఎలా వస్తారు మీరు నాకేం తెలియదు. ఆ ఇంట్లో 3-4 ఉంటారు కదా, ఈ చింటూ ఇప్పుడైతే ఇద్దరు అంటే అలా అక్కడ స్టే చేయరు, వచ్చిందంటే 3 days 4 days. అదే అసలు ఎవరు ఏ పనులు చేయరు అక్కడికి వచ్చారంటే, ఒకటే పనిలో ఉంటారు. ఇంకా పార్టీలు, స్మోక్, ఇంకా ఆ ఇల్లంతా అలానే తయారు చేశారా. రాస్తారు ఆఫీస్ కూడా, రాస్తారు ఆఫీస్ మొత్తం ఆయన అవార్డ్స్ కానీ అన్ని ముఖం మీద తీసి కొట్టేసింది, పలగొట్టేసింది, టీవీలు ఎన్నో వల్ల కొట్టేసింది, మొబైల్స్ ఎన్నో వల్ల కొట్టేసింది. అది ఒకటే నేను వీడియో కాల్ చేసినప్పుడు ఒకటే కనబడ్డది నాకు, ఏది అవార్డు. ఆ విషయం ఎలా తెలుసు నీకు? ఇట్లా పగలు చెప్పాడు కదా మాకు, ప్రీవియస్ చేసిన అతను కూడా మీ పర్సనే, మా పర్సనే కదా. రాస్తారన్ దగ్గర కూడా మా పర్సనే, రాస్తారన్ దగ్గర అందుకోసం ఆయన వ్యక్తిత్వం ఏంది నాకు రాస్తాను. సింపుల్ మ్యాటర్ చెప్తా రాస్తాను గురించి. రాస్తాను ఫ్రెండ్, మా ఫ్రెండ్ అని చెప్పిన కదా, వర్క్ చేస్తాను అనమాట. మమ్మీ డాడీ అంటే కొంచెం చిన్నగా పార్టీ చేసుకున్నా కూడా మమ్మీ డాడీ అంటే ఫ్రీ అయిపోయాడు మా ఫ్రెండ్ అనమాట. ఒక ఇంటి మనిషిలా అయిపోయాడు అనమాట రాస్తారం దగ్గర. అలా మమ్మీ డాడీ కూడా ఒక కొడుకులా చూసుకోవడం. డాడీ వాడు డ్రింక్ చేసిన తర్వాత ఏమో చిన్నగా మాటలు అనేసిండట డాడీ. పని మనిషి ఇక ఫ్రెండ్ పని మనిషి అన్ని ఇంటున్నాడు, లోపలికి వెళ్ళి కూర్చొని ఇంటున్నాడు, బెడ్రూమ్ లోకి వెళ్ళి ఇంటున్నాడు. మార్నింగ్ లేచిండు, ఇద్దరు తాగేసి ఉన్నారు, ఐలో ఉన్నారు, ఇద్దరికి గుర్తుకు లేదు, వాళ్ళ డాడీకి గుర్తుకు లేదు, తిట్టినా ఈడికి కూడా గుర్తుకు లేదు, పడ్డాని నేను రాస్తాను గుర్తు పెట్టుకున్నాడు. ఇట్లా సోఫాలో ఊకున్నారు ఇద్దరు, కూర్చున్నారు, అందరు కూర్చున్నారు ఇక వాళ్ళ మమ్మీ ఆడు అందరు కూర్చున్నారు. మమ్మీ డాడీ మీరు రియాజ్కి స్టోరీ చెప్పండి. వాళ్ళ డాడీ షాకు, ఏం బాబా నేనేమన్నా మీరు రాత్రి అడిగి తిట్టిండ్లు, మీరు స్టోరీ చెప్పండి అన్న. ఎందుకన్నా తల్లిదండ్రులతో ఇంట్లో పనిచేసే అబ్బాయికి చెప్పించిండు. అవును ఎందుకన్నా నాకు అవసరం లేదు అద్దన్నా అంటే, నీకు అవసరం లేదు నాకు అవసరం ఉన్నది, చెప్పండి స్టోరీ చెప్పండి. స్టోరీ చెప్పించిండు. ఈడు కూడా ఒక హీరో అనే యాటిట్యూడ్ అస్సలకి లేదు రాష్ట్రానికి. ఎలా అంటే నైట్ మేము ఇలా పార్టీలు తీసుకుంటామని చెప్పిన రూమ్, అప్పుడు ర్యాపిడోకి డబ్బులు లేకుంటే వీడికి రాష్ట్రానికి నైట్ 1 o'clock కానీ ఏ టైం అయినా సరే ఫోన్ చేసి లిఫ్ట్ చేసి మరి నీట్గా మాట్లాడతాడు. ఎన్ని కావాలి అన్న? 500 కావాలా, లేదన్నా 300, కొంచెం నామషూట 300 కావాలా, అరే కరెక్ట్ చెప్పారు ఎన్ని కావాలరా అన్న, 400 కొట్టు, సరే పంపించేస్తున్నా. ఫ్రీ ఒక హీరోని నేను, నా పని లేకపోవడం అవసరం లేదు ఆయనది. నేను నైట్లో పండుకున్నాడు, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అనొచ్చు, ఎందురా నువ్వు నైట్లో ఫోన్ చేసిన కూడా అనొచ్చు. యాటిట్యూడ్ లేదు ఆయనకు.
నాకు తెలుసు. అందుకోసం ఇక్కడ దాకా వచ్చిన మంచోడికి ఇప్పుడు మంచి జరగాల, ఇట్లాంటి లంగాలకు లంగాలే జరగాల అట్లా. రైట్. అయితే శ్యామ్ అలానే సతీష్ గారు మీ ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే ఇంకే కాల్స్ వచ్చినా ఏదొచ్చినా కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతారు అని అనుకుంటున్నాను. లీగల్ గా ప్రొసీడ్ అవుదాం అనుకున్నా నేను నిన్న, కానీ ఇప్పుడు ఆమె ఉన్న టెన్షన్స్, ఆమె మీద ఉన్నటువంటి కేసులు ఆమెకి ఎక్కువ ఉన్నాయి. ఏదో ఇక ఆమె కొంచెం మైండ్ సెట్ కొంచెం చేంజ్ అయిపోయి ఏదో నిన్న ఒక మాట అనేసింది కావచ్చు. అయినా పెద్ద మనసుతో నేను ఆమెకు లైట్ అనుకుంటున్నా, లైట్ ఇప్పుడు కూడా అనుకుంటున్నా. వెరీ గుడ్. కానీ ఒకవేళ మళ్ళీ రిపీట్ కాలు కథలు అయితే మాత్రం కుంగి బజాయిస్ అవుతుంది.